జఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి ఆరో వచనం వరకున్న వాక్యాన్ని మనము ఈరోజు వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 3. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా గనక ఈ మెసేజ్ వింటున్నట్లయితే, ఈ గ్రంథానికి సంబంధించి ఇంకొక 2 మెసేజెస్ చెప్పాను ఇంతకుముందు. ఆ 2 గూడా మీరు విన్నట్లయితే, ఈరోజు నేను చెప్పబోయేటువంటి వాక్యము మీకు స్పష్టంగా అర్థమవుతుంది. వాక్యంలోనికి వెళ్ళటానికి ముందు 1, 2 ఇంట్రడక్టరీ మాటలుగా నేను జఫన్యా గ్రంథం గురించి చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది, జఫన్యా గ్రంథము యొక్క మెయిన్ థీము, ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము, ప్రాముఖ్యమైన విషయము ఏంటో నేను మొదటి మెసేజ్‌లో చెప్పాను. యెహోవా దినము అనేటువంటిది మెయిన్ టాపిక్. అది మొదటి అధ్యాయంలో చూస్తాము యెహోవా దినమును. రెండవ అధ్యాయంలో చూస్తాము యెహోవా దినమును. మూడవ అధ్యాయంలో గూడా చూస్తాము యెహోవా దినము. యెహోవా దినము గురించి మాట్లాడిన ప్రవక్తలలో జఫన్యా ఒకడు. ఈయన మాత్రమే యెహోవా దినం గురించి మాట్లాడలేదు. నేను చాలామంది ప్రవక్తలు యెహోవా దినం గురించి మాట్లాడారు. ఈయన గూడా మాట్లాడాడు. ఈ పుస్తకంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం అది అని మీరు అర్థం చేసుకోవాలి. యెహోవా దినము చాలా భయంకరమైనటువంటి దినము. మరి అది అంధకారము, చీకటితో కూడినటువంటి దినము. దేవుడు భూమి మీదనున్నటువంటి భూనివాసులకు తీర్పు తీర్చబోయేటువంటి దినము. ఈరోజు మనము మన దేశంలో ఏ పట్టణంలోనైనా నిలబడి, దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది, దేవుడు భూమిని శిక్షించబోతున్నాడు అని నేను ప్రకటిస్తే, ప్రాబబ్లీ ఎవరు సీరియస్‌గా తీసుకోకపోవచ్చు. అంత సీరియస్‌గా తీసుకోరు. మేబీ నోవాహు ప్రకటించినప్పుడు గూడా భూమి మీదనున్నటువంటి నివాసులు దానిని సీరియస్‌గా తీసుకోలేదు. ఈరోజు మనం నిలబడి, ఇదిగో దేవుని తీర్పు రాబోతుంది భూమి మీదకి. భూమి మీద ఉన్నటువంటి భూనివాసులారా, మీరందరూ దేవుని ఉగ్రతను చూడబోతా ఉన్నారు. మీరు మీ పాపమును విడిచిపెట్టి, ఈ దుర్మార్గమును విడిచిపెట్టి, మీరు దేవుడి వైపు తిరగండి అని నేను ఏ పట్టణంలో నిలబడి, మన దేశంలోనే కాదు, భూమి మీద ఏ పట్టణంలో నిలబడి నేను కేకలు పెట్టినా, అరిసినా గూడా ఎవ్వరూ పట్టించుకోరు. మేబీ ఇతనికేదో అయింది అన్న విధంగానే చూడటానికి అవకాశం ఉంది. సో, దేవుని సత్యము ఎంత అయిష్టమైందంటే మనుషులకు, దేవుని మాట, దేవుని వాక్యము ఎంత ఇష్టం లేదంటే మనుషులకు అస్సలు పట్టించుకోరనమాట. అలాంటి ప్రవక్తగా ఈయన యెహోవా దినము గురించి యోధా వారికి ప్రకటిస్తున్నాడు. యోధాకు మాత్రమే కాదు, నిజానికి జఫన్యా గ్రంథం అంతా చదువుతున్నప్పుడు మనము జఫన్యా ద్వారా దేవుడు మాట్లాడుతుంది యోధాలో ఉన్నటువంటి ప్రజల గురించి మాత్రమే కాదు, వాళ్ళతోనే కాదు, భూనివాసులందరితో గూడా మాట్లాడుతున్నాడు. అన్ని దేశాలలో ఉన్నటువంటి అందరూ ప్రజలతో మాట్లాడుతున్నాడు. గ్లోబల్ స్కోప్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. యెహోవా దినము అనేటువంటిది లోకల్ ఈవెంట్ కాదు. అంటే ఒక చోట, ఒక దేశంలో, ఒక ప్రజలకు జరిగేటువంటిది కాదు. ఆ ప్రజలు కేంద్రం అయ్యుండొచ్చు యెహోవా దినముకు. కానీ యెహోవా దినం అనేటువంటిది గ్లోబల్ ఈవెంట్. అంటే భూమి మీదనున్నటువంటి సమస్త జనులకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నటువంటి దినమును యెహోవా దినముగా మనం జెఫన్యా గ్రంథంలో చూస్తాం. నేను ఈ 3 అధ్యాయాలు ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి కనెక్షన్ ఏంటి అన్నప్పుడు గూడా నేను చెప్పాను. మొదటి అధ్యాయము యెహోవా దినమును వివరిస్తది. యెహోవా దినంలో ఏం జరగబోతుందో చెప్తది. రెండవ అధ్యాయము యెహోవా దినము రాబోతుంది గాబట్టి మీరు పశ్చాత్తాపపడండి అని పిలుస్తాడు రెండవ అధ్యాయంలో. మూడో అధ్యాయంలో వాళ్ళు పశ్చాత్తాపపడరు. మూడో అధ్యాయంలో యెహోవా దినం వచ్చేస్తది. సో, యెహోవా దినము వచ్చేసింది. వచ్చినప్పుడు ఏం జరగబోతుంది? ఎలా ఉండబోతుంది? అనేటువంటిది మూడో అధ్యాయంలో మనము చూడబోతా ఉన్నాం అనమాట. సో, నేను ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము బ్రాడర్ పిక్చర్ మనకి మన మైండ్‌లో ఉండాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఏంటి జఫన్యా మాట్లాడాలనుకుంది? నిజానికి మాట్లాడింది జఫన్యా కాదు. నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇది యెహోవా వాక్కు అనేటువంటి మాట చాలా సార్లు ఈ గ్రంథంలో ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. తన ప్రవక్త ద్వారా, తన ప్రవక్తని నోటిబోరుగా వాడుకుంటూ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంకొకటి ఏంటంటే ఇది యెహోవా దినము గురించి అయినప్పటికి కూడా, యెహోవా దినములో గూడా మనము ఈ గ్రంథంలో 2 యాస్పెక్ట్స్ చూస్తాం. అదేంటంటే 2 ఆ తీర్పు యెహోవా దినమును గురించినటువంటి తీర్పులో గూడా కొన్ని జఫన్యా ప్రవచించినటువంటి వెంటనే కొంత జరిగింది. యెహోవా దినముకు సంబంధించినటువంటిది. మనము దానిని ఏమంటామంటే ఇమ్మీడియేట్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటామనమాట. అంటే జఫన్యా యోధా గురించి కొంత ప్రకటించాడు. ప్రకటించింది
కొంత సమయంలోనే జరిగింది. నేను మరలా మీకు చెప్పాను. జఫన్యాకు ప్యారలల్‌గా ప్రవచిస్తున్నటువంటి వ్యక్తి ఇర్మియా. ఇర్మియా, జఫన్యా ఇద్దరు కలిసే ప్రకటిస్తున్నారు. ఇద్దరు ఉన్నారు యెరూషలేములో అని చెప్పాను. ఇర్మియా గూడా ప్రకటిస్తా ఉన్నాడు. ప్రకటిస్తా యెరూషలేముని దేవుడు శిక్షించబోతున్నాడని, త్వరగా మీరు దేవుని వైపు తిరగండి అని ఇర్మియా గూడా పిలిచాడు. జఫన్యా గూడా పిలిచాడు. కానీ తిరగలేదు. వాళ్ళు తిరగకపోవడం వల్ల వాళ్ళ మీదకి యెహోవా దినము లాంటిది వాళ్ళ మీదకొచ్చింది. యెహోవా దినమే. ఎందుకంటే అప్పుడు కూడా యెహోవా వచ్చి వాళ్ళకి తీర్పు తీర్చాడు. కానీ అది లోకల్‌గా జరిగింది. అంటే యూదా, యెరూషలేం చుట్టే జరిగింది యెహోవా దినము. అది ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్నటువంటి దేశాల మీదకు దేవుడు ఎళ్ళలేదు. అంతేకాదు భూమి మీదనున్న సమస్త దేశాల మీదకు కూడా దేవుడు వెళ్ళలేదు. కానీ ఈ గ్రంథంలో మనకేం కనిపిస్తదంటే దేవుని వాక్యము చెప్తుందేంటంటే, భూమి మీదనున్న సమస్త దేశాలకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అది గ్రాండ్ స్కేల్‌లో అంటే బిగ్గర్ స్కేల్‌లో దేవుని కుమారుడు రాకడలో జరగబోతా ఉంది. మనము ఈ జఫన్యా గ్రంథంలో చాలా జరగాల్సినటువంటిదుంది. ఫ్యూచర్‌లో జరగాల్సినటువంటిదుంది. కొంత ఇశ్రాయేలీయులకు, యూదా వారికి కొంత జరిగినప్పటికి కూడా మిగిలింది జరగాల్సిందంతా గూడా చాలా ఉంది ఈ గ్రంథంలో. అది గూడా మనం చూస్తాం. నేను ఈ మాటలు ముందే ఎందుకు చెప్తున్నానంటే, మీరు సడెన్‌గా పుస్తకంలో ఒక 2 వచనాలు భూమి మీదనున్న సమస్త జనుల గురించి మాట్లాడుతున్నట్టుంటది. సడెన్‌గా ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్న దేశాల దగ్గరికొచ్చేస్తాం మనం. ఇదేంటి పాస్టర్ గారు భూమి మీదనున్న సమస్త జనుల గురించి మాట్లాడుతూ మధ్యలో మనల్ని సడెన్‌గా ఇటు ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్నటువంటి దేశాల దగ్గరికి తీసుకొచ్చాడు. ఏంటిది అని అనిపిస్తది. మరలా ఇంకొకసారి మనకి వెంటనే ఏమనిపిస్తదంటే మరలా నెక్స్ట్ మూమెంట్‌లోనే మనల్ని ఓన్లీ యోధాకు తీసుకొస్తాడు. అంటే పక్కనున్న దేశాలను గూడా వదిలేస్తాడు. పక్కనున్న దేశాలను గూడా వదిలేసి యోధా, యెరూషలేము తర్వాత ఇజ్రాయేలీయుల గురించే మాట్లాడుతుంటాడు. సో, అంటే మీరు 3 సర్కిల్స్ ఊహించుకోండి. ఒకటి యోధా, యెరూషలేము, ఇజ్రాయెల్ ఒక సర్కిల్ అనుకుంటే, వాళ్ళ చుట్టూ ఉన్న దేశాలు ఇంకొక సర్కిల్ అనుకుంటే, భూమి మీదనున్న సమస్త జనులు ఇంకొక సర్కిల్ అంటే, మనము ఈ 3 సర్కిల్స్‌లోకి మూవ్ అవుతుంటాం. మూవ్ అవుతున్నప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. అరే! ఇదేంటి సడెన్‌గా ఇక్కడున్నాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికొచ్చాను, మళ్ళీ ఇక్కడికొచ్చాను అని మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని నేను చెప్తున్నాననమాట. సో, ప్రాముఖ్యమైనటువంటి టాపిక్కు యెహోవా దినము. యెహోవా దినములో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, యెహోవా దినము అనే మాట మీకు వినపడగానే గుర్తు రావాల్సిందేంటంటే, ఓహ్! యెహోవాయే రాబోతా ఉన్నాడు. ఈ దినము చాలామంది రావాలని కోరుకుంటున్నారేమో, రావాలని కోరుకోకండి. అది మంచి దినము కాదు, దేవుని తీర్పు దినము అని మనము నాకు గుర్తుండి ఆమోసు గ్రంథంలో గూడా మనం చదివినట్టు గుర్తుంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట అంటాడు ఆమోసు. ఆమోసు ఏమంటాడంటే, 5వ అధ్యాయము 18వ వచనంలో, "యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకున్న వారలారా మీకు శ్రమ." వాళ్ళేం కోరుకుంటున్నారు? యెహోవా దినము కావాలని, రావాలని ఆశ పెట్టుకుంటుంటే ఏమన్నాడు? "మీరు యెహోవా దినం కావాలా మీకు? యెహోవా దినం మీద ఆశ పెట్టుకున్నారా? అంటే మీకు శ్రమ" అన్నాడు. అయ్యో! అప్పుడంటాడు, "యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు గాదు, అంధకారము. అది వెలుగు గాదు, అంధకారము." యెహోవా దినము భూమి మీద ఎవరు కోరుకున్నా గూడా అది తీర్పు దినము. దేవుడే తీర్పు తీర్చడానికి భూమి మీదకి రాబోతా ఉన్నాడనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. సో, అది వెలుగు కాదు, అది అంధకారము. సో, యెహోవానే భూమి మీదనున్నటువంటి జనులకు తీర్పు తీర్చటానికి రాబోతా ఉన్నాడు. యెహోవా రాబోతా ఉన్నాడు అని నేను చెప్తున్నప్పుడు మనందరికీ తెలుసు ఎవరు రాబోతా ఉన్నాడో. యెహోవా నామము కలిగినటువంటి దేవుని కుమారుడే భూమి మీదకి తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చి భూమి మీద ఉన్న సమస్త జనులకు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. మీరు నోవాహు కాలంలో నీతిని ప్రకటించారు. సువార్తను ప్రకటించాడు. దేవుని వైపు తిరగమని బతిమలాడాడు. కానీ ఎవరు తిరగలేదు. సో, ఇప్పుడు గూడా మనము దేవుని తీర్పు భూమి మీదకి రాబోతుంది. దేవుని వైపు తిరగండి. దేవుని శిక్ష మనుషుల మీదకి రాబోతుందని పిలిచినప్పుడు, మనుషులు పట్టించుకోకుండా తిరుగుతున్నారు కాబట్టి, ఇది హఠాత్తుగానే వస్తది. సడెన్‌గా వస్తది. సడెన్‌గా వచ్చి చాలా తీర్పుకి గురవబోతుంది భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు గూడా. దయచేసి ఆ విషయాలను మీరు ఇంట్రడక్షన్‌లో గుర్తుంచుకున్నట్టయితే మనకి వచనాలు చక్కగా అర్థమవుతాయి. లేకపోతే మనకు వచనాలు అర్థం కావనమాట. మీరు ఇక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆఖరిలో ఒక మాటుంది గదా! ఏమనుందంటే యెహోవా వాక్కు అనే మాటుంది. జఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇదే మాటను మనము పుస్తకంలో మరలా చూస్తాము. ఈ మాట అండర్‌లైన్ జేసుకోండి. ఎందుకంటే ఇది దేవుడే మాట్లాడుతున్నాడు. ఇది దేవుని వాక్కు. జఫన్యా ఒక మౌత్ పీస్ లాగా ఉన్నాడు గానీ, ఇది జఫన్యా మాటలు కాదివి. యెహోవా వాక్కు అనేటువంటి మాట మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంది.
మొదటి అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంది. ఇదే యెహోవా వాక్కు అనేటువంటి మాట. అంతేకాదు మూడో వచనంలో కూడా ఉంది కదా! మూడో వచనం ఆఖరిలో ఏముంది? ఇదే యెహోవా వాక్కు. మొదటి అధ్యాయము 10వ వచనం ఆఖరిలో ఉంది. ఇదే యెహోవా వాక్కు. మొదటి అధ్యాయము 10వ వచనము. అలాగే రెండో అధ్యాయము ఆఖరిలో రెండో అధ్యాయం 9వ వచనంలో కూడా యెహోవా వాక్కు ఇదే అనే మాటను మనం చూస్తాం. అలాగే మూడో అధ్యాయం 8వ వచనంలో కూడా యెహోవా వాక్కు ఏదనగా అనేటువంటి మాటతో మొదలవుతుంది. మూడో అధ్యాయం 8వ వచనము. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా అని మొదలైనటువంటిది. అంతేకాదు ఈ పుస్తకము ఎండ్ అవ్వటం కూడా లాస్ట్ మాట ఏంటి? బుక్ యొక్క లాస్ట్ మాట ఇదే యెహోవా వాక్కు. సో, మనము ఎందుకు జాగ్రత్తగా ఈ గ్రంథమంతా చదవాలంటే, చదివి దీంట్లో ఉన్న సత్యము మనం అర్థం చేసుకొని, ఆ సత్యానికి మనం ఎందుకు లోబడాలంటే, ఇది దేవుని యొక్క వాక్యము. ఇది దేవుని యొక్క వాక్కు. మనకు ప్రకటించినటువంటిది, లేకపోతే రాసినటువంటిది ప్రవక్త అయిన జఫన్యా అయినప్పటికి కూడా, ఇవి మనము దేవుని మాటలుగానే, దేవుని వాక్కుగానే మనం చదవాలి. ఇది దయచేసి మీరు ఈ గ్రంథంలో నుంచి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, మొదటి అధ్యాయంలోకొచ్చేసాం. ఇంట్రడక్షన్ అంతా గూడా మనకి ఏమేమి విషయాలు అవసరమో, యెహోవా దినము గురించి పుస్తకం మాట్లాడుతుందని తెలుసుకున్నాము. యెహోవా దినంలో కొన్ని సడెన్‌గా వెంటనే జరిగినయని, కొన్ని ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి అనేటువంటిది గూడా మనం విన్నాము. అంతేకాదు దేవుడు ఈ గ్రంథం ద్వారా భూమి మీదనున్న సమస్త జనులతో మాట్లాడుతున్నాడని విన్నాము. అది 3 సర్కిల్స్‌లో మనం జూసాము. సో, ఇదంతా గూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ గ్రంథం చదువుతున్నప్పుడు సడెన్‌గా మారుతా ఉన్నటువంటి అన్నీ గూడా మనం అర్థం జేసుకోవడానికి ఈ గ్రంథము ప్రాముఖ్యమైనటువంటిది. సో, జఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము నేను ఈరోజు మొదటి 6 వచనాల మీద దృష్టి పెడతాను. సో, ఫస్ట్ 6 వర్సెస్ మనము జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనం ఈ పుస్తకాన్ని మనకు పరిచయం జేస్తుంది. మొదటి వచనంలో మెసేజ్ ఏమి లేదు. అంటే మనము విని లోబడాల్సినటువంటి మెసేజ్ ఏమి లేదు. మొదటి వచనంలో ఏముందంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఆ మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరు? అనేటువంటిదే మనకు ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో, మొదటి అధ్యాయము మొదటి వచనంలో యూదా రాజగు ఆమోను కుమారుడైన యెషయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడునగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ప్రత్యక్షమైనటువంటి వాక్కు. ఇది దేవుడే ప్రత్యక్షపరిచినటువంటి వాక్కు. ఆయన తన సేవకుడైనటువంటి జఫన్యాకు ఆయనే తెలియజేశాడు కాబట్టి, ఆయనకు ఆ ప్రత్యక్షత వచ్చింది కాబట్టి, ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి వాక్యం ఇది. కాబట్టి మనము దేవుని వాక్యం ఆయన దగ్గరికొచ్చింది. ఆయన మనకు దేవుని వాక్యాన్ని రాస్తున్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. ఇంతకీ ఏ కాలంలో జెఫన్యా ఏ కాలపు వ్యక్తి అనేటువంటిది గూడా నేను రెండో రాజుల గ్రంథము 22 అధ్యాయము, 23 అధ్యాయంలో నేను మీకు చూపించాను. ఈయన యూదాకి రాజుగా యోషియా ఉన్నాడు. యోషియా ఎవరో గూడా నేను మీకు చెప్పాను. ఆమోను కుమారుడు యోషియా. యోషియా తండ్రి ఆమోను. ఆమోను తండ్రి ఎవరో గూడా మీకు తెలుసు. మనష్షే ఆమోను తండ్రి. మనష్షే తండ్రి హిజ్కియా. సో, హిజ్కియాకు ముని మనవడు కొడుకైనటువంటి యోషియా యూదాకు రాజుగా ఉన్నటువంటి కాలము. అప్పుడు జరిగినటువంటి సంఘటనలివి. సో, మనకు హిస్టారికల్ కాంటెక్స్ట్ నేను లాస్ట్ మెసేజ్‌లో చెప్పాను. ఎవరు యోషియా? ఏం జరుగుతుంది అసలు యూదా దేశంలో? ఇదంతా గూడా నేను లాస్ట్ మెసేజ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది? జఫన్యా యెరూషలేములో యూదాలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందక్కడ అనేటువంటిది నేను లాస్ట్ మెసేజ్‌లో చెప్పాను గాబట్టి నేననుకుంటాను ఆ అంశం మీద గూడా మనం ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదనమాట. కాకపోతే ఇక్కడ జఫన్యా ఎవరో చెప్పాడు. తన గురించి తను పరిచయం చేసుకుంటూ ఏమన్నాడంటే, ఒక 4 తరాలను వెనక్కి తీసుకెళ్ళి చెప్పాడనమాట మనకి జఫన్యా. ఇలా చెప్పటము ప్రవక్తలు జనరల్‌గా నేనెవరంటే అని ఇన్ని తరాలు వెనక్కి తీసుకెళ్ళి చెప్పటం అనేటువంటిది మనం చూడం. ఇది వెరీ అన్‌యూజువల్ అనమాట. అంటే ఆయన ఎవరు కుమారుడో చెప్తాడు మిగిలిన ప్రవక్తలు. కానీ ఈళ్ళు అలా కాదు. ఈయన ఎవరి కుమారుడో, ఆయన తండ్రి ఎవరు, ఆయన గ్రాండ్ పేరెంట్ ఎవరు, ఆయన ఎవరికి పుట్టాడు, ఆయన ఎవరికి పుట్టాడు అని మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? 4 తరాల అవతలకి తీసుకెళ్ళి జఫన్యా చెప్తున్నాడు. అంటే తను తన యాన్సెస్ట్రీని ట్రేస్ చేస్తున్నాడు. ట్రేస్ చేస్తే ఇప్పుడిక్కడ మాట్లాడుతుంది రాజు యాన్సెస్ట్రీ గురించి గాదు. ఆయన యాన్సెస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు. జఫన్యా యాన్సెస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు. జఫన్యా అనేటువంటి ఈయన ఎవరో చెప్తున్నాడు మనకి. ఎవరంట 4 4 పేర్లున్నాయి ఇక్కడ. కూషి అనేటువంటి పేరు ఒకటుంది. రెండోది గెదల్యా అనేటువంటి ఒక పేరుంది. అమర్యా అనేటువంటి ఒక పేరుంది. తర్వాత హిజ్కియా అనేటువంటి ఒక పేరుంది.
సో, ఈ నలుగురిని మనకు చూపిస్తూ ఏమంటున్నాడంటే, నేను ఎవరు పైనంటే, ఎవరికి పుట్టానంటే అని చెప్తున్నాడు గదా! సో, ఇలా ఎక్కడా గూడా మనం ఓల్డ్ టెస్టమెంట్‌లో చూడం. ఇంత డీటెయిల్డ్‌గా, ఇంత ఎక్స్‌టెన్సివ్‌గా వెనక్కెళ్ళినట్టు. సో, జెఫన్యా ఎందుకు చెప్తున్నాడు? ఆయనకి అంటే ఇలా ఇంత డీటెయిల్డ్‌గా తన గురించి తను చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో, అవసరం ఏంటంటే మనందరికి తెలుసు. ఈయన ఎక్కడికి తీసుకెళ్ళి కనెక్ట్ చేసాడు చూడండి. తనను తను ఎవరని చెప్పుకుంటున్నాడంటే, ఇతను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, నేను కూడా హిజ్కియాకే పుట్టాను అని చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు రాజు హోషియా ఎవరు? యోషియా ఎవరు? యోషియా నేను ఆల్రెడీ చెప్పాను మీకు. యోషియా ఎవరంటే అమోను కుమారుడు. అమోను ఎవరంటే మనష్షే కుమారుడు. మనష్షే ఎవరు? హిజ్కియా కుమారుడు. సో, హిజ్కియా కుమారుడు అంటే అర్థము మనకేమర్థమవుతుందంటే, ఓహ్! అక్కడ రూల్ చేస్తున్నటువంటి రాజు గూడా రాజు మరి యోధా రాజు గదా! యోధా రాజు కాబట్టి దావీదు వంశంలో నుంచే వచ్చాడు. దావీదు వంశంలో నుంచి వచ్చాడు కాబట్టి యోషియా రాజయ్యాడు. లేకపోతే రాజయ్యేవాడు కాదు గదా! ఇక్కడ కానీ జఫన్యా గూడా ఏం చెప్తున్నాడంటే, నేను గూడా రాయల్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. నేనెవరో తెలుసుకోవాలనుకుంటుంటే గనక హిజ్కియా కుమారుడినేనని చెప్తున్నాడు. హిజ్కియా కుటుంబంలో నుంచే నేను వచ్చానని చెప్తున్నాడు. సో, హిజ్కియాకి ఒక పిల్లోడి ద్వారా యోషియా వచ్చాడు. మనందరికి తెలుసు. మనష్షే తర్వాత అమోను ద్వారా యోషియా వచ్చాడు. మేబీ ఇంకొక కుమారుడు ద్వారా ఈయన వచ్చుండొచ్చు. అందుకని ఆయన హిజ్కియాకు ట్రేస్ చేస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, నేను మనష్షేకు పుట్టిన పిల్లల్లో పిల్లోడిని కాదు నేను. నేను అమర్యాకు పుట్టినటువంటి పిల్లల్లో ఒక పిల్లోడిని అని చెప్పి హిజ్కియా కనెక్ట్ చేస్తున్నాడు. సో, జఫన్యా కూడా రాయల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తే. అంతవరకు మనకు అర్థమవుతది. అందుకే నేననుకుంటాను అలా కనెక్ట్ చేస్తున్నాడు. కనెక్ట్ చేసి మనకు చూపిస్తున్నాడనమాట. సో, ఆయనెవరు అనేటువంటిది మనకు తెలిసింది. మనం జనరల్‌గా ప్రవక్తలు ఎవరు అనేటప్పటికే మేబీ లేవి గోత్రం నుంచొచ్చారా? లేకపోతే ఇంకొక గోత్రం నుంచొచ్చారా అని అనుకుంటాం గానీ, ఈయన మాత్రం చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఈయన రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఇంకా అంతకు మించి మనకేం డీటెయిల్స్ చెప్పడు. డీటెయిల్స్ ఏం చెప్పడు. డైరెక్ట్‌గా తను చెప్పాలనుకున్నటువంటి మెసేజ్‌లోకి తను వెళ్ళిపోయాడనమాట. సో, ఇది ఈ మొదటి వచనం యొక్క ప్రాముఖ్యత. మొదటి వచనంలో ఏముంది? ఇది జస్ట్ ఇంట్రడక్టరీ వర్స్. పుస్తకానికి మనకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేటువంటి వర్స్. ఇప్పుడు రెండవ వచనం నుంచి 18వ వచనం వరకు యెహోవా దినము వచ్చినప్పుడు, యెహోవా దినము ఎలా ఉండబోతుందో ప్రకటిస్తున్నాడు. సో, ఈ మెసేజ్ అంతా గూడా నేను చెప్పాను. ఈ పుస్తకం అంతా మాట్లాడుతుంది యెహోవా యొక్క దినం గురించే. యెహోవా దినము అనే మాట వెంటనే మాట్లాడడు. ఏడో వచనంలో మొదటిసారి చూస్తాం ఆ మాటని. ఏడో వచనంలో ఏమంటాడంటే, ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను. మొదటిసారి ఆ మాట యెహోవా దినము అనే మాట ఏడో వచనంలో వాడతాడు కానీ, ముందు గూడా అంటే రెండో వచనం నుంచి ఆరో వచనం వరకు మాట్లాడుతుంది గూడా మొత్తం యెహోవా దినం గురించే మాట్లాడుతున్నాడనమాట. సో, రెండో వచనం నుంచి ఆరో వచనం వరకు ఇది 2 పార్ట్స్‌లో ఉందనమాట. రెండో వచనం నుంచి ఆరో వచనం వరకు 2 భాగాలలో ఉంది. మొదటి భాగము 2, 3 వచనాలు ఫస్ట్ పార్ట్. రెండో పార్టు 4, 5, 6 వచనాలు. ఇది రెండో భాగము. 2 భాగాల్లో ఇది మూవ్ అవుతుంది. సో, నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను మీకు. నిజానికి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మొదటి భాగంలో మనల్ని భూమి మీదనున్న సమస్త జనుల దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అంటే మూడో సర్కిల్‌లోకి వెళ్ళిపోతున్నాం మనం. మూడో సర్కిల్ అంటే అర్థం ఏంటి? సో, ఇప్పుడు యోధాలో లేము. యోధా చుట్టూ ఉన్నటువంటి దేశాల గురించి మాట్లాడకుండా డైరెక్ట్‌గా భూమి మీదనున్న సమస్త జనులతో మాట్లాడుతున్నాడు. అంటే మూడో సర్కిల్‌లో తీసుకెళ్తున్నాడని గాదు. నిజానికి నేనేం చెప్పాలంటే 3 సర్కిల్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే భూమి మీదనున్న సమస్త జనులనేటప్పటికి ఎవరొస్తారు? ఫస్ట్ సర్కిల్ ఒస్తది. సెకండ్ సర్కిల్ ఒస్తది. థర్డ్ సర్కిల్ ఒస్తది. అంటే అందరి గురించి మాట్లాడుతున్నాడు. మొదటి 2 వచనాల్లో. దీన్ని మనము యూనివర్సల్ జడ్జ్‌మెంట్ అంటాము. యూనివర్సల్ అంటే అర్థం ఏంటంటే భూమి మీదనున్న సమస్త జనుల గురించి మాట్లాడుతున్నాడు. రెండో వచనం, మూడో వచనంలో. మరలా 4, 5, 6 వచ్చేటప్పటికే నాలుగో వచనం, ఐదో వచనం, ఆరో వచనంకి వచ్చేటప్పటికే మరలా యోధాకు తిరిగి వస్తాడనమాట. యోధా యెరూషలేము దగ్గరికి వచ్చేస్తాడనమాట. సో, అంటే మొత్తం రెండో వచనం నుంచి ఆరో వచనం వరకు ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని శిక్ష భూమి మీద ఉన్నటువంటి జనుల మీదకి రాబోతుంది. భూమి మీదనున్న సమస్త జనుల మీదకి రాబోతుంది. అంతేకాదు యోధాలో, యెరూషలేములో ఉన్న ప్రజల మీదకి కూడా రాబోతుంది. దేవుడు వారిని శిక్షించబోతున్నాడు. మెయిన్ పాయింట్ అంతా గూడా 2-6 వరకు ఉందంతా గూడా దేవుని శిక్ష, దేవుని కోపము మనుషుల మీదకి రాబోతా ఉంది. వెంటనే మనిషి అడుగుతాడు. ఎందుకంత కోపంగా ఉన్నాడు దేవుడు?
దేవుడు ఎందుకు శిక్షించాలనుకుంటున్నాడు? ఎంత కోపంగా ఉన్నాడో, ఎంత శిక్షించాలనుకుంటున్నాడో ఈ వచనాలు చదివితే మీకు అర్థమవుతది. 2-6 వరకు. ఇప్పుడు ఈరోజు జస్ట్ ఆ వచనాల్లోకి వెళ్ళకుండా, ఆ వచనాల్లోకి మనం వెళ్ళకుండా మీరు ఆలోచించండి. ఇప్పుడు గనక దేవుడు భూమి వైపు చూసాడనుకోండి. భూమి మీదనున్న అన్ని దేశాలను చూసాడనుకోండి. ఇజ్రాయేల్ దేశంతో సహా. ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్న దేశాలను, భూమి మీదనున్న సమస్త దేశాలను ఇప్పుడు చూసాడనుకోండి దేవుడు. నేననుకుంటాను జఫన్యా ఏదైతే ఆ రోజు ప్రకటించాడో 7వ శతాబ్దంలో, ఈరోజు ఎగ్జాక్ట్‌గా ఇదే మాటలు దేవుని సేవకుడు చెప్తాడు. పరిస్థితులు అలానే ఉన్నాయి. దేవుణ్ణి మనుషులు విడిచిపెట్టేశారు. దేవుడు వాళ్ళ జీవితాలలో లేడు. అంతేకాదు దేవుడిని విడిచిపెట్టారు. దేవుడిని విడిచిపెట్టడం మాత్రమే కాదు, వాళ్ళను వాళ్ళు ప్రేమించుకుంటూ, వాళ్ళ దుర్నీతిని ప్రేమిస్తూ, వాళ్ళ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తా, దేవుడే లేడన్నట్టుగా, సృష్టికర్తే లేడన్నట్టుగా ఇప్పుడు బ్రతుకుతున్నారు మనుషులు. అంతేకాదు వాళ్ళకిష్టమైనటువంటి దేవుళ్ళను, వాళ్ళకిష్టమైన దేవతలను చేసుకొని, వాటిని ఆరాధిస్తూ, వాటి ముందు ఎగురుతూ, తింటూ, తాగుతూ తిరుగుతున్నటువంటి కాలంలో, దేవుడు పరలోకం నుండి ఇప్పుడు భూమి వైపు చూసినప్పుడు, దేవునికి అదే కోపమొస్తది. ఇక్కడ ఎంత కోపమొచ్చిందో, అదే కోపం ఇప్పుడు గూడా దేవునికి భూమి మీద ఉన్న జనుల మీద వస్తది. ఈరోజు గనక మనము దేవుని ఉగ్రత దినము గనక అయితే, ఈరోజే యెహోవా దినం అయితే గనక భూమి మీద పరిస్థితి ఎలా ఉంటదో మీరు ఊహించండి. ఎంత కోపముగా, దేవుడు ఎంత ఉగ్రుడుగా వస్తాడో, ఆయన సృష్టిలో, ఆయన భూమి మీద ఉంటూ, ఆయనను విడిచిపెట్టి, రకరకాలైనటువంటి దేవతలను, దేవుళ్ళను చేసుకొని, వాటిని ఆరాధిస్తూ, ఆయనను లెక్క చేయకుండా తిరుగుతున్నటువంటి మనుషులను దేవుడు ఏమి అనకూడదు అని మనం అనుకుంటాము. దేవుడు చాలా కోపముగా ఉన్నాడు. దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుందని రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో మనం చదివినట్టుగా నేను అనుకుంటాను. దేవుడు చాలా కోపంగా ఉన్నాడు భూమి మీదనున్నటువంటి మనుషులను చూస్తుంటే. వాళ్ళు ఆయన స్వరూపము కలిగిన వారిగా చేసుకున్నప్పుడు, ఆయనను ప్రేమిస్తారని, ఆయనను ఆరాధిస్తారని చేసుకున్నప్పుడు, ఆయనను విడిచిపెట్టి, ఆయనను విసర్జించి, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కాబట్టి, దేవుడు కోపంగా ఉన్నాడు. నేను అందుకే చెప్తున్నాను. ఇంకా సంవత్సరాలు గతిస్తా ఉండగా, దేవుని కుమారుని యొక్క రాకడ అతి సమీపం అవుతా ఉండగా, మనుషులు ఇంకా దుర్మార్గంలోకెళ్తారు. మనుషులు ఇంకా చీకటిలోకెళ్తారు. మనుషులు అసలు నరహత్య, తాగుడు ఇదంతా గూడా చీకటి రాజ్యము యొక్క శక్తి ఇక పెరుగుతానే ఉంటది. ఎందుకంటే, దేవుని కోపము పెరగాలి, దేవుని కుమారుడు తిరిగి రావాలి గాబట్టి, ఇదంతా దుర్మార్గంలోకి వెళ్తానే ఉంది. జఫన్యా ఇదంతా చూస్తూ దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తున్నాడు. భూమి మీద పరిస్థితులను చూసి దేవుడు ఏం చేయబోతున్నాడో ముందే ప్రకటిస్తా ఉన్నాడు. ఇంకొకటేంటో తెలుసా అండి? దేవుడు ఎప్పుడూ గూడా శిక్షించడానికి ముందే చెప్తాడు. ముందే చెప్తాడు. ముందే అవకాశం ఇస్తాడు. మనం పశ్చాత్తాపడటానికి అవకాశం ఇస్తాడు. మనం మారటానికి అవకాశం ఇస్తాడు. ఆయన వైపు తిరుగుతామేమని ఎదురు చూస్తాడు. ఎదురు చూసిన తర్వాతే ఒక్కసారి ఆయన యొక్క పేషెన్స్, ఆయన ఓర్పు మనము మారాలనే ఉంది. ఆయన ఓర్చుకుంటుంది ఎందుకు? మనుషులు మారాలనే. మారి ఆయన వైపు తిరగాలనే ఆయన ఓర్చుకుంటున్నాడు. అంతేగాని ఆయన దీర్ఘశాంతమును మనల్ని ఏం చేయట్లేదు గాబట్టి దేవుడు, ఏమంటలేదు గాబట్టి దేవుడు, అంటే మనం చేస్తుందంతా కరెక్టేనని ఎవరన్నా అనుకున్నారనుకోండి, అది ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని తప్పుగా ఇంటర్ప్రెట్ చేయటమే అనమాట. సో, అలా మనము చేయకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము ఈ మాట చూస్తాం. మొదటి అధ్యాయం అంతా గూడా ఎలా దేవుడిని వదిలిపెట్టారో, ఎలా దేవుడిని తిరస్కరించారో, వాళ్ళంతట వాళ్ళు దేవుళ్ళని చేసుకున్నారో అదంతా మొదటి అధ్యాయంలో ఉంటది. రెండవ అధ్యాయంలో ఈ మాట అంటాడు. రెండవ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించెదవా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. సో, ఇది నిజము. ఎగ్జాక్ట్‌గా నాకు జెఫన్యా గ్రంథము చదువుతా ఉంటే, ప్రతి వచనము ఇంటర్ప్రెట్ చేస్తుంటే నాకు మళ్ళీ తిరిగి నేను ఇక్కడికే వస్తున్నాను. రోమన్స్ చాప్టర్ 2కే వస్తున్నాననమాట. ఎందుకంటే, దేవుడు ఎంతో ఓర్చుకుంటున్నాడు. మనం మారాలని, మనుషులు మారాలని, ఆయన వైపు తిరగాలని, ఆయనను ప్రేమించాలని. కానీ భూమి మీద మనుషులు చేసేటువంటి విగ్రహాల ఎత్తు పెరుగుతుంది, విగ్రహాల సైజు పెరుగుతుంది, ఆరాధన పెరుగుతుంది. ఇక అంటే భూమి మీద ఆయన భూమిలో ఉంటా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. చూడండి, దానివల్లనే మనిషి ఎంత దుష్టత్వం అంటే తినటము, తాగటము, ఎగరటము, తర్వాత వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయటము, చంపటము,
నరహత్య, ఒక వ్యభిచారం ఒకటి కాదనమాట. అంటే భూమి మొత్తం గూడా పరిశుద్ధుడైన దేవుడు తన పవిత్రమైన కన్నులతో చూడలేని విధంగా చేసేసారు భూమిని. చేసినప్పుడు దేవుడేం చేయాలి? దేవుడేం చేయాలి? దేవుడేం చేయాలంటే ఏం చేయకుండా వీళ్ళని విడిచిపెట్టేసేయాలా? అందరిని విడిచిపెట్టేసేయాలా? ఏం విడిచిపెట్టలేదు. దేవుని కోపము ఆయన ఓర్చుకుంటాడండి. చాలా ఓర్పు గలవాడు. ఆయన చాలా సేపు వెయిట్ చేస్తాడు. చాలా కాలం వెయిట్ చేస్తాడు. కానీ ఒక్కసారి ఆయన యాక్షన్ మొదలుపెట్టాడంటే మీరెళ్లి ఎంత బ్రతిమలాడినా ఆపడు. ఆయన స్వభావమే అది. ఎందుకంటే లేట్ యూ ఆర్ టూ లేట్. ఇంక నువ్వెళ్లి ఎంత అడిగినా ఎంత బ్రతిమలాడినా గూడా ఓకే. నువ్వొచ్చావు గాబట్టి, నువ్వు బ్రతిమలాడావు గాబట్టి నువ్వు నా పక్కకు రా. మిగిలినోళ్ళ సంగతి నేను జెప్తానంటాడు. అంతేగాని నువ్వెళ్ళి అడిగావు గాబట్టి ఆయన చేయాలనుకున్నది ఆపటం అంటూ ఏమీ ఉండదనమాట. సో, దేవుడు చాలా ఓర్పు గలవాడు. ఓర్చుకుంటాడు. ఆయన దీర్ఘశాంతుడు. ఆయనకి కోపం రాదు. చాలా ఓర్చుకుంటాడు. చాలా కాలంగా ఓర్చుకుంటాడు. కానీ, ఆ ఓర్పు మనల్ని ఏం చేయాలో తెలుసా? అయ్యా! అయ్యా! నేను ఈ టైం తీసుకొని మనం పరిగెట్టుకుంటూ దేవుడి దగ్గరికెళ్ళి నన్ను క్షమించు ప్రభువా! నేను దుర్మార్గంగా బ్రతుకుతున్నాను అని మనం మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడే అన్నాడు గానీ, మనుషులు ఏమనుకుంటున్నారో తెలుసా? ఆయన దీర్ఘశాంతమును ఈళ్ళెలా అర్థం చేసుకుంటున్నారంటే, మమ్మల్ని ఏమి చేయట్లేదు గాబట్టి, భూమిని ఏం చేయట్లేదు గాబట్టి, ఆయన మమ్మల్ని ఓకే. మమ్మల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. కానీ ఏం చేయట్లేదు గాబట్టి పర్వాలేదు. అంటే మేము బానే ఉన్నాం. మా జీవితాలకి ఏం ప్రాబ్లమ్ లేదు అని మనిషి అనుకుంటా ఉన్నాడు. ఆ కాంటెక్స్ట్‌ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ వచనాలు చదువుతా ఉన్నప్పుడు. రెండో వచనం నుంచి ఆరో వచనం వరకు. నేను 2, 3 వచనాలు చదువుతాను. చదివి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇది యూనివర్సల్ జడ్జ్‌మెంట్. అంటే భూమి మీదనున్న సమస్త జనుల మీదకొచ్చేటువంటి తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చదువుతుంటే మీకేమనిపిస్తదంటే, అమ్మో! ఎంత కోపంగా ఉన్నాడేంటి దేవుడు? దేవుడు ఇంత కోపంగా ఉన్నాడేంటి? ఇంత కోపమా? అంటే మనకెలా ఉంటదంటే ఇంట్లో ఉన్న చిన్న ఒక వస్తువే తీసి అవతలేసామనుకోండి చాలా కోపంగా వచ్చిందంటారు గదా! కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఏదైనా మన చేతిలో ఉన్నది ఇసిరేస్తుంటారు. ఎందుకు ఇసిరేస్తుంటారు? కోపం వచ్చింది. బాగా కోపం వచ్చింది. నేను విసిరేయమని చెప్పట్లేదు. విసరకూడదు. కానీ నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే కోపము. ఎంత కోపము రాకపోతే అలా చేస్తాడని అనుకుంటాం గదా! ఇక్కడ అలా గాదు అసలు. ఎలా ఉందంటే మీరు వచనాలు చదువుతుంటే మనకి దేవుడికి ఎంత కోపంగా ఉన్నాడంటే ఆయన చూడలేకపోతున్నాడు ఏం జరుగుతుందో భూమి మీద. ఏం జరుగుతుందో చూడలేకపోతున్నాడు. ఆయనకు ఆయనకు తీసేయటము, ఇసిరేయటము, భూమిని తీసి పక్కన పడేయటం పెద్ద విషయమేం కాదు. కానీ ఆయన చూడండి ఏమంటాడు? రెండో వచనంలో అంటాడు, "ఏమీ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను" అంటున్నాడు కదా! ఏమంటున్నాడు? ఏమీ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఆ మాట ఊడ్చివేసేదను అనేటువంటి మాట మనము మనందరికి తెలుసు గదా! ఊడ్చటం అంటే శుభ్రంగా క్లీన్ చేయటం అనమాట. ఏమీ లేకుండా అసలక్కడ శుభ్రంగా క్లీన్ చేయటం. శుభ్రంగా తీసేయటం అనమాట. అంటే ఇది ఉండటానికి వీల్లేదు. నేనిది ఇక్కడ ఉండటం, చూడటం నాకిష్టం లేదు. అన్నప్పుడు ఏం చేస్తాం? దాన్ని మొత్తం తీసేసి, ఊడ్చేసి ఒక పక్కన పడేస్తాం గదా! సో, దగ్గర దగ్గర అదిగో స్వీప్ అవే అంటాం గదా! స్వీపింగ్. ఆ మాట ఇక్కడ వాడాడనమాట. ఊడ్చేస్తాను. ఏమీ విడవకుండా భూమి మీద సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి, వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరును లేకుండా మనుష్య జాతిని నిర్మూలం చేసేదను. ఇదే యెహోవా వాక్కు. చూసారండి ఎంత కోపంగా ఉన్నాడో దేవుడు మనకిక్కడ అర్థమవుతుంది. ఎంత కోపంగా ఉన్నాడంటే భూమి మీద ఏమీ లేకుండా చేస్తానంటున్నాడు. ఊడ్చేస్తానంటే అర్థం ఏంటంటే అది ఇంక అక్కడ ఉండదు. ఏదుండదు? ఏది ఉండదు. ఏది ఉండదంటున్నాడు. అంటే ఇప్పుడు మీరు చూడండి జలప్రళయం మనకి గుర్తు రావాలి. ఆదికాండం 6 అధ్యాయము, 7 అధ్యాయం, 8 అధ్యాయం గుర్తు రావాలి. భూమి మీద ఏది బ్రతకకుండా, భూమి మీద ఏదీ లేకుండా భూమిని మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసాడు గదా! ఒకసారి జలప్రళయం తీసుకొచ్చి క్లీన్ చేసాడు గదా! సో, దగ్గర దగ్గర అలాంటిదే జరగబోతుంది. దగ్గర దగ్గర గాదు. ఎగ్జాక్ట్‌గా అలాంటిదే జరగబోతుంది. కాకపోతే కృపగల దేవుడు లాస్ట్ టైమ్ ఏం చెప్పాడంటే ఇంకెప్పుడు జలప్రళయం రాదని చెప్పాడు గాబట్టి, జలప్రళయం అయ్యుండదిది. ఇది డెఫినెట్‌గా ఇంకొకటేదో అయ్యుంటది. ఏదయ్యుంటదో గూడా మనకు తెలుసు. ఆయన ఏం చేయబోతున్నాడో గూడా మనకు తెలుసు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి భూమి మీద ఏది మిగలదంట. ఏది మిగలదంట. మీరు మీ జీవితాల్లో మనుషులను చూసినప్పుడు, భూమి మీద దుష్టత్వం జూసినప్పుడు, మనుషులు జేస్తున్నటువంటి ఆరాధన అంతా చూస్తా ఉన్నప్పుడు దేవుడిని విడిచిపెట్టి దేవుడినొద్దని, సృష్టికర్తనొద్దని సృష్టిని ఆరాధిస్తా ఉన్నప్పుడు, మీరు ఈ వచనాలను జ్ఞాపకం చేసుకోండి. రెండో వచనం, మూడో వచనం. జెఫన్యా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకోండి.
అయ్యో! జెఫన్యా గ్రంథంలో దేవుడు చెప్పాడు, భూమి మీదనున్న సమస్తమును దేవుడు ఊడ్చివేస్తానని చెప్పాడు. ఎవరు మిగలకూడదంట. ఎవరు మిగలకూడదంటే ఎవరున్నారు మిగలటానికని మనం ఆలోచించామనుకోండి 2 వచనాల్లో. ఎవరున్నారు? భూమి మీద జనులున్నారు. సముద్రాలలో జీవముంది. భూమి మీద జీవముంది. మనుషులున్నారు. సముద్రాల్లో జీవముంది. చేపలున్నాయి. భూమి మీద ప్రాకేటువంటి జంతువులున్నాయి. ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులున్నాయి. సో, ఇప్పుడు ఆకాశంలో పక్షులు లేకుండా జేస్తానని, భూమి మీదనున్న మృగాలు లేకుండా జంతువులు లేకుండా జేస్తానని, సముద్రాల్లో ఉన్నయి లేకుండా జేస్తానని, మనిషిని గూడా లేకుండా జేస్తానన్నాడనుకోండి ఆయన. ఇంకేం మిగులుతది? ఏముంది మిగలటానికి? ఏమైనా ఉందా? ఏమి లేదు గదా! అంతా అయిపోయింది గదా! మీరు చదవండి ఏమన్నా మిగిలిందా మీరు చూడండి. ఊడ్చివేసేదనన్నాడు. ఇదే యెహోవాకన్నాడు. మనుషులనేమి పశువులనేమి. పశువులంటే మిగిలిన యానిమల్స్ అనమాట. భూమి మీద ఉన్నటువంటి యానిమల్స్. అంటే యానిమల్ కింగ్‌డమ్ ఏది లేకుండా చేస్తానంటున్నాడు. మనుషులు లేకుండా చేస్తానంటున్నాడు. ఆకాశ పక్షులను లేకుండా చేస్తానంటున్నాడు. సముద్ర మధ్యంలో లేని దుర్జనులనేమి ఇంక భూమి మీద మనుషులు లేరంటే మళ్ళీ ఇంకొక లిస్ట్‌లో దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చేస్తాను. భూమి మీద ఎవడును లేకుండా మనుష్య జాతిని నిర్మూలం చేస్తాను. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. అంటే ఇది స్కేలు ఇది ఎంత ఎంత స్కేల్‌లో ఉండబోతుందో దేవుని యొక్క తీర్పు, యెహోవా దినము యొక్క తీవ్రత ఎవ్వరిని విడిచిపెట్టదు. యెహోవా దినము మహా భయంకరమైనటువంటి దినము. దేవుడే, దేవుడే రాబోతా ఉన్నాడు ఈ తీర్పు రోజు. ఆయనే వచ్చి తీర్పు తీర్చబోతా ఉన్నాడు భూమికి. మనందరికీ తెలుసు ఆయన కోపాగ్నికే మొత్తము సమస్తము కాలిపోబోతా ఉంది. ఈసారి అగ్నితో చేయబోతా ఉన్నాడు. మొదటిసారి నీటితో చేసాడు. నెక్స్ట్ టైమ్ అంతా గూడా మనము అగ్నితో భద్రపరచబడి ఆయన ఉగ్రతకు కుమ్మరించబడటానికి భూమి రెడీగా ఉందని గూడా మనం ఇక్కడ చూస్తాం. సో, మనకిక్కడ ఏమర్థమవుతుందంటే, దేవుడు క్రియేషన్‌లో మనిషిని లాస్ట్‌గా జేశాడు. ఇక్కడ జడ్జిమెంట్‌లో మనిషిని ముందు పెట్టాడు కదా! మీరు జెనసిస్ 1 మీరు సీక్వెన్స్ చూసారనుకోండి, ఆ సీక్వెన్స్‌ని ఆపోజిట్ ఆర్డర్‌లో తీసుకెళ్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తామనమాట. సో, అంటే అర్థమేంటి? మనిషికి దేవుడు రూల్ చేయమని అధికారం ఇచ్చాడు గాబట్టి, మనిషి తన ఇష్టానుసారంగా బ్రతకటం వలన మనిషి దేవుడిని వదిలిపెట్టి బ్రతకటం వలన, అతనికి అప్పగించిన బాధ్యత అతని కింద ఉన్న ప్రతిదీ గూడా ఇంపాక్ట్ అయింది. మొత్తం అందరి మీదకొచ్చిందనమాట. ఇతను జేసినటువంటి పాపము అతనొక్కడి మీదే లేదు. అతను జేసిన పాపం వలన తీవ్రత అంతా గూడా భూమి అనుభవించబోతుంది. భూమి మీదనున్న జంతువులు అనుభవించబోతున్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు అనుభవించబోతున్నాయి. అంతేకాదు సముద్రంలో ఉన్నటువంటి మత్స్యములు గూడా అనుభవించబోతున్నాయి. అంటే ఆయన మనిషి యొక్క తిరుగుబాటుని ఎంత సీరియస్‌గా తీసుకున్నాడో మీరు చూడండి. మనకు తెలుసు ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు భూమిని శిక్షించాడు. దేవుడు భూమిని శపించాడు. సో, ఆయన దేవుడి రిప్రజెంటేటివ్‌గా రూల్ చేయాల్సినటువంటి వ్యక్తిగా దేవుడు మనిషిని పెట్టినప్పుడు, మనము పాపం చేయటం వలన మన మీదకే రావట్లేదు శిక్ష. అందరి మీదకి, భూమి మీదనున్న సమస్తం మీదకి వస్తుంది. దేవుడు మనల్నే బాధ్యుడిగా చెప్పాడు. అందుకే ఫస్ట్ నేమ్ మనమే ఉన్నాం. మనుష్యులనేమి అని మొదలుపెట్టాడు. అంతేగాని ఆయన పక్షుల దగ్గరో లేకపోతే సముద్రంలో ఉన్న చేపల దగ్గరో, లేపోతే మృగాల దగ్గరో మొదలుపెట్టలేదు. ఆకాశ పక్షుల దగ్గర ఎక్కడ మొదలుపెట్టలేదు. ఎక్కడ మొదలుపెట్టాలో అక్కడే మొదలుపెట్టాడు. "నువ్వే బాధ్యుడివి. నీ వల్లనే ఇదంతా జరుగుతుంది" అని చెప్పి మొదలుపెట్టి చెప్తున్నాడు. మొత్తం ఊడ్చేస్తాను. ఆ ఊడ్చేస్తాను అనేటువంటి మాట చాలా స్ట్రాంగ్ మాటేనండి. మనము మనం పొలము కోసిన తర్వాత గూడా సంపూర్ణంగా కోసేస్తాం. ఇంకేం మిగలకుండా కోసేస్తాం గదా! ఇంకేం ఉండదింకక్కడ. సో అలాంటి వర్డ్ కంప్లీట్‌లీ ఏమీ లేకుండా చేస్తాను అని చెప్పేటువంటి మాట ఒకసారి గాదు. మరలా చెప్తున్నాడాయన. ఐ లటరల్లీ స్వీప్ అవే ఏమీ మిగలకుండా నేను చేస్తాను అని చెప్పాడు. చెప్తూ అంటే ఎందుకు దేవునికి ఇంత కోపమొచ్చింది? ఏం జరుగుతుంది? అనేటువంటి ఒక ఇండికేషన్ గూడా మనకిక్కడుంది. వచనాల్లో ఉంది. అదేంటంటే అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే వికెడ్ అనే మాట వాడాడు. దుర్జనులు అని ఉంది కదా! అక్కడేముంది? దుర్జనులు. దుర్జనులు అంటే అర్థం ఏంటి? చెడ్డవారు. దుష్టులు. ఆ దుష్టులనేమి, వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను అన్నాడు. సో, నేనంటాను మిగిలిన వాటిని ఎందుకు తీసేస్తున్నాడు దేవుడు అనేటువంటిది చెప్పట్లేదు గానీ, మెయిన్ రీజను మనిషి అనేటువంటిది మనకి అర్థమవుతుంది. మనిషి చేసినటువంటి పాపం. ఏమన్నాడు? దుర్జనులను నేను ఊడ్చివేస్తాను అన్నాడు. దుర్జనులనేమి, వారు చేసిన అపవాదములనేమి. అపవాదములనేమి అనే మాట వెనకాల ఉన్నటువంటి పదము, అపవాదము అంటే మనకు తెలిసినంత వరకు దోషము, కళంకము వారు చేసిన పాపం. పాపము అనే మాట మనం వాడొచ్చు. సో,
దుర్జనులను, అంతేకాదు వాళ్ళు చేసినటువంటి పాపములను కూడా నేను ఊడ్చివేస్తాను. ఇక్కడ ఆ అపవాదములను అనేటువంటి మాట వెనకాల ఉన్న మాటని, ఇంట్రెస్టింగ్ మాట అది. నిజానికి చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అది. ఆ వర్డ్‌ని ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ రకరకాలుగా అనువాదం చేశారు. ఎందుకు నేను ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, రీజన్ ఉంది. రీజన్ ఏంటో చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి దుష్టులు, వీళ్ళు చేసిన దుష్టత్వము ఏంటి అనేది మనకి వివరించటానికి అపవాదములు అనే మాట సహాయం చేస్తుంది. వాళ్ళు చేసినటువంటిది ఏంటి? ఏం చేశారు? ఏం చేయటం వల్ల దేవుడు ఇంత కోపంగా ఉన్నాడు అనేటువంటిది అర్థం చేసుకోవటానికి నేను అపవాదములు అనే మాటను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈఎస్విలో దాన్ని, నిజానికి అపవాదములు అనే మాట దగ్గర రబ్బుల్ అనే మాట వాడాడు ఈఎస్విలో. రబ్బుల్ అంటే అర్థం రాళ్ళు, రప్పలు అంటాం కదా. సో దుష్టులనేమి, దుష్టులతో ఉన్నటువంటి రాళ్ళని, రప్పలనేమి అనేటువంటి మాట వాడాడు. సో రబుల్ అనే మాట వాడాడు. ద రబుల్ విత్ ద వికెడ్ అనే మాట వాడాడు ఈఎస్విలో. తర్వాత ఎన్ఏఎస్బి, ఎల్ఎస్బి, హోల్మెన్లో ద రూయిన్స్ అలాంగ్ విత్ ద వికెడ్ అనేటువంటి మాట వాడాడు. అంటే శిథిలాలు అంటాం కదా మనం. రూయిన్స్ అంటే ఏంటి? శిథిలాలు. రబుల్ అంటేనేమో రాళ్ళు, రప్పలు. సో దుష్టులు, దుష్టులతో ఉన్నటువంటి రాళ్ళని, రప్పలను కూడా నేను ఊడ్చేస్తానన్నాడు. అంతేకాదు శిథిలాలతో కూడా వాళ్ళని నేను ఊడ్చేస్తానన్నాడు. ఎన్కేజేవిలో ఇంట్రెస్టింగ్‌గా ద స్టంబ్లింగ్ బ్లాక్స్ అలాంగ్ విత్ ద వికెడ్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆటంకాలు, ఆటంకములను, లేకపోతే అడ్డంకులు అంటాం కదా. అడ్డంకులు, ఆటంకాలు అంటాం కదా. అడ్డంకాలు, ఆటంకాలని నేను ఊడ్చేస్తాను. వాళ్ళు 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 కలుగజేసినటువంటి అడ్డంకులను, ఆటంకాలను కూడా నేను ఊడ్చివేస్తాను. ఇది ఎన్కేజీవి. ఎన్ఐవి ఇలా ట్రాన్స్లేషన్, ద ఐడల్స్ దట్ కాజ్ ద వికెట్ టు స్టంబుల్ అని అనువాదం చేశారండి. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే, నిజానికి ఆ దుర్జనులు, వాళ్ళు దుర్జనులు అయిపోవటానికి, వాళ్ళు పాపము చేయటానికి కారణము అక్కడ ఐడల్స్ అనే మాటను వాడాడు. ఐడల్స్ అంటే అర్థం ఏంటి? విగ్రహాలు. విగ్రహాలు. ఆ విగ్రహాలను ఆరాధిస్తున్నటువంటి ఈ దుష్టులను, దుర్మార్గులను గూడా దేవుడు నేను ఊడ్చివేస్తాను అని చెప్పటం జరిగింది. సో, నేననుకుంటాను, ఆ అపవాదములు అనేటువంటి మాట వెనకాల ఉన్నటువంటి ఫోర్సు జెఫన్యా చెప్పాలనుకుందేంటంటే, ఈ దుర్మార్గులు, భూమి మీద ఉన్నటువంటి దుష్టులు, దుర్మార్గులు, వాళ్ళు పాపము చేయటానికి కారణమైనటువంటి ప్రతి దాన్ని గూడా నేను ఊడ్చేస్తానన్నాడు. దాంట్లో ప్రాముఖ్యంగా వాళ్ళు పాపం చేయటానికి కారణమైంది ఏంటంటే, వాళ్ళు ఆరాధించినటువంటి దేవతలు, దేవుళ్ళు. అంతేకాదు సృష్టిలో ఏది జూసినా గూడా దాన్ని జూసి ఆరాధించారు గాబట్టి, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రావటానికి కారణము, వాళ్ళు దుష్టులవ్వటం మాత్రమే కాదు, వాళ్ళు దుష్టులవుతూ గూడా వాళ్ళ దుష్టత్వానికి కారణమైనటువంటి దేవతలను, దేవుళ్ళను వాళ్ళు చేసుకున్నారు. చేసుకొని దాని ఎదుట వాళ్ళు ఆరాధిస్తూ, తింటూ, తాగుతూ, డాన్స్‌లేసినటువంటి అలాంటి అడ్డంకులు ఇవన్నీ గూడా వాళ్ళని తప్పించటానికి, దేవుడి నుంచి దూరం చేయటానికి కారణమైన అన్నిటిని గూడా, వాళ్ళని వాళ్ళు పాడు చేసినా, వాళ్ళు పాడైపోవటానికి కారణమైన అన్నిటిని గూడా దేవుడు ఊడ్చేస్తాను అని చెప్పటం జరిగింది. సో, ఈ వచనము ఎందుకు ఇంపార్టెంటో కూడా నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. జెఫన్యా గ్రంథం నుంచి, ఈ గ్రంథంలో నుంచి ఒక్క వచనం గూడా న్యూ టెస్ట్‌మెంట్‌లో లేదు. డైరెక్ట్‌గా అపోస్తులు కోట్ చేసినటువంటి సింగిల్ వర్స్ గూడా లేదు జెఫన్యా గ్రంథం నుంచి. నేను ఎప్పుడూ మీకు యోవేలు గురించి మాట్లాడుతున్నప్పుడు, యోవేలు గ్రంథమును, అపోస్తుల కార్యాల గ్రంథాలు 2వ అధ్యాయంలో పేతురు కోట్ చేసాడు అని చెప్తాను గదా! దాన్ని కోట్ చేయటం అంటే అర్థం ఏంటంటే, ఈ గ్రంథంలో నుంచి న్యూ టెస్ట్‌మెంట్‌లో డైరెక్ట్‌గా ప్రవక్తలు గాని, అపోస్తులు గాని, కొత్త నిబంధన రాసిన వాళ్ళు జెఫన్యా గ్రంథం నుంచి ఏదైనా వచనాలు అక్కడ ఉన్నాయా అని మనం చూస్తే, న్యూ టెస్ట్‌మెంట్‌లో ఒక్క వచనం గూడా లేదు. కానీ ఒక వచనము చదువుతుంటే మనకి, ఇప్పుడు నేను మాట్లాడిందంతా జ్ఞాపకం వస్తదేమో అని అనిపిస్తా ఉంది. అందుకని నేను ఆ వచనం చదువుతాను. దీన్ని ఏమంటారు? ఇది ఏంటి? అనేటువంటిది మనం చూద్దాము. మత్తయి సువార్త, మనం 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతాను. నేను మీకు గుర్తు రాలేదనుకోండి, నేను గుర్తు చేస్తాను మీకు ఈ వచనం చదివిన తర్వాత. ఒకవేళ మీకు గుర్తు రావట్లేదనుకోండి, అప్పుడు నేను గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏమంటున్నాడు ఆయన? 41వ వచనం, మనుష్య కుమారుడు తన దూతలను పంపుతాడంట. వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములగు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆటంకములగు సమస్తమైన వాటిని
దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయు ఉండును. ఇప్పుడు నాకు ఎందుకు ఈ వచనం చదువుతుంటే జఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచనం గుర్తొస్తుందంటే, కారణం చెప్తాను. ఎందుకంటే, ఒకటి ఇక్కడ దుర్నీతి పరులు అనే మాట ఉంది గదండీ! వికెట్ పీపుల్. వీళ్ళు గూడా వికెట్ పీపుల్. అక్కడెవరున్నారు? దుర్జనులు అన్న మాట ఉంది అక్కడ. ఇక్కడేమనుంది? దుర్నీతి పరులు అనేటువంటి మాట ఉంది. అక్కడ వాళ్ళ అపవాదములు అనే మాట ఉంది. అపవాదములు ఎనకాల ఆటంకాలు, అడ్డంకులు అని చెప్పాను గదా మీకు. సో, ఆటంకములు అనేటువంటి మాటను ప్రభువు గూడా ఇక్కడ వాడాడు. ఆటంకములను అనే మాట. సో, నేను గట్టిగా నమ్మేటువంటి విషయం ఏంటంటే, ఈ వచనం చదివినప్పుడు లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి జఫన్యా ద్వారా ఆయన ఏమి రాపిచ్చాడో లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి తెలుసు. నిజానికి ఇంకొక స్ట్రాంగ్ ఇండికేటర్ ఏంటో చెప్తున్నాను మీకు. స్ట్రాంగ్ అంటే నేను ఈ వచనానికి, ఆ వచనానికి కనెక్షన్ ఉంది. దీన్ని మనము డైరెక్ట్ కోట్ కాదు ఇది. ఆయన ఎగ్జాక్ట్‌గా వచనం కోట్ చేయట్లేదు ఇక్కడ. కోట్ చేయట్లేదు గానీ, మనము ఏమనొచ్చంటే దీన్ని పరోక్ష సూచన అంటామనమాట. ఎల్యూషన్ అంటాం ఇంగ్లీష్‌లో. ఎల్యూషన్ అనే మాట మనం వాడొచ్చు. పరోక్ష సూచన లేకపోతే జాడ అనేటువంటి మాట. సో, ఆయన మనసులో నుంచి జఫన్యా గ్రంథం మొదటి అధ్యాయము వెళ్తుందని నాకెలా తెలుసంటే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం బైబిల్ చదివేటప్పుడు చూడాల్సింది కాంటెక్స్ట్. 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 కాంటెక్స్ట్ ఏంటి? జఫన్యా కాంటెక్స్ట్ ఏంటి? జఫన్యా కాంటెక్స్ట్ యెహోవా దినము రాబోతుంది భూమి మీదకి. భూమి మీదకి వచ్చినప్పుడు యెహోవా భూమి మీదనున్న సమస్త జనులను పోగు చేసి ఆళ్ళందరిని పక్కకు నెట్టబోతున్నాడు. అంతే కదా! అదే కదా కాంటెక్స్టు. జఫన్యాలో కాంటెక్స్ట్ అదే గదా! మరి ఇక్కడ ప్రభువు చెప్తున్న కాంటెక్స్ట్ ఏంటి? ఎగ్జాక్ట్‌లీ సేమ్. నేనదే చెప్తున్నాను. నేనెందుకు ఇది అదే అని మీకెందుకు చెప్పగలుగుతున్నానంటే, జఫన్యా ఏదైతే చెప్పాడో లార్డ్ జీసస్ క్రైస్ట్ కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళు పోగు చేస్తారంట. దుర్నీతి పరులను, అంతేకాదు వారి ఆటంకములను దూతలను పంపిస్తాడంట ఆయన. భూమి మీదనున్న సమస్త దేశాలకు దూతలను పంపుతాడు. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సమస్తమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు. ఈ ఊడ్చివేయటం వెనకాల ఏముంది? మొదటిసారి ఊడ్చివేసినప్పుడు జలములతో ఊడ్చివేసాడని చెప్పాను నేను మీకు. మనం నోవాహుతో చదివినప్పుడు ఇట్ ఈస్ ఎ ఫ్లడ్. కానీ ఈసారి అలా ఉండదు. ఈసారి డిఫరెంట్‌గా ఉంటది. నేను చెప్పాను గదా! ఆయన ఊడ్చడం గాదు. మొత్తం అందరిని పోగు చేసి తీసుకెళ్ళి ఎక్కడేస్తున్నాడు? అగ్నిగుండంలో ఎయబోతా ఉన్నాడు. సో, దాన్ని జఫన్యా ప్రకటిస్తున్నాడు. చూడండి మీరెంత ఆశ్చర్యం అంటే లార్డ్ జీసస్ క్రైస్టు ఏదైతే చేయబోతున్నాడో ఆయన వచ్చినప్పుడు తన దూతలను పంపించి భూమి మీదనున్న సమస్త దుర్మార్గులను, దుర్నీతిపరులను దేవుడొద్దు అని చెప్పారు కదా! దేవుడొద్దు మాకు బోలెడంత మంది దేవతలున్నారు, దేవుళ్ళున్నారు. మేము వాళ్ళని ఆరాధిస్తామని చెప్పారు కదా! ఎవరిని విడిచిపెట్టను అంటున్నాడు. ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు తన దూతలను పంపిస్తాడు. అందరిని పోగు చేస్తారు. పోగు చేసి వాళ్ళని భూమి మీద లేకుండా దేవుడు చేయబోతున్నాడు. సో, కాంటెక్స్ట్ కూడా మనకు చెప్తుందేంటంటే, యెస్ ఇది జరగబోతుంది. ఎలా జరగబోతుందని కాంటెక్స్ట్ కూడా చెప్తుంది కాబట్టి, నేను జఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం యొక్క అల్యూషను, కోటు మాథ్యూ చాప్టర్ 13, 41లో ఉందని నేను స్ట్రాంగ్‌గా నమ్ముతున్నాను. నేను కన్విన్స్ అయిపోయాను. నేను ఎంత కన్విన్స్ అయ్యానంటే, యెస్ ఈళ్ళిద్దరూ మాట్లాడుతుంది ఒకటే అనేటువంటి కన్విక్షను నా హార్ట్‌లోకి వచ్చింది. కాబట్టే నేను ఆ మాటని అపవాదములు అనేటువంటి మాట దగ్గర మీరు ఆటంకములు అని అనువాదం చేసుకోవచ్చు. ఆటంకములు అని చేసుకోవటం మంచిది. ఎందుకంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ మన న్యూ టెస్ట్‌మెంట్‌లో గూడా అదే మాట వాడాడు గాబట్టి, ఆటంకములను, దుర్జనులను వారు చేసిన ఆటంకములను నేను ఊడ్చివేసేదను. ఏంటి ఈ ఆటంకములు? అంటే దేవుడి దగ్గరికి రాకుండా, నిజమైన దేవుని దగ్గరికి రాకుండా, దేవుడిని తెలుసుకోకుండా, దేవుడిని ఆరాధించకుండా మనుషులు చేసినటువంటి ప్రతిదీ కూడా ఆటంకమే. వాటినన్నిటిని కూడా దేవుడు నాశనము చేయబోతా ఉన్నాడు. అవి విగ్రహాలే అయ్యుండొచ్చు, అబద్ధ బోధకులే అయ్యుండొచ్చు, ఇంకా ఏదైనా అయ్యుండొచ్చు. దేవతలై ఉండొచ్చు, దేవుళ్ళై ఉండొచ్చు. ఎవరైనా గూడా, ఏ ఆటంకమైనా గూడా మనుషులను జీవం గల దేవుడి దగ్గరికి రాకుండా ఆపిన ప్రతి ఒక్కరిని గూడా దేవుడు పట్టుకోబోతున్నాడు. పట్టుకోవటమే గాదు, వాళ్ళందరిని పట్టుకొని తీసుకెళ్ళి నరకాగ్నిలో వేయబోతా ఉన్నాడు. ఈసారి మన సృష్టి దేవుడి తీర్పు అగ్ని కోసమే దాచబడింది. మనం సెకండ్ పీటర్ చెప్పినప్పుడు కూడా చెప్పాను నేను. నెక్స్ట్ టైమ్ జడ్జిమెంట్ వాటర్ కాదు. నెక్స్ట్ టైమ్ జడ్జిమెంట్ ఫైర్ అని కూడా చెప్పాను నేను. సెకండ్ పీటర్ మెసేజెస్‌లో చాప్టర్ 3, చాప్టర్ 2 మీరు మళ్ళీ సెకండ్ పీటర్ ఎళ్లి వినండి. వింటే మీకు అర్థమవుతుంది. ఆయన కోపంతోనే ఇదంతా కూడా కాలిపోతది. మీరు చూడండి మూడో అధ్యాయము 8వ వచనం చదవండి. మూడో అధ్యాయం జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలోనే
ఈ మాట అంటాడనమాట. ఏమంటాడంటే, కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా నా కొరకు కనిపెట్టుడి. నేను లేచి ఎరపట్టుకున్న దినం కొరకు కనిపెట్టి ఉండుడి. నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. ఈసారి ఫైరా కాదా? ఫైర్ కన్విక్షన్, మీకు కన్విక్షన్ రావాలనే నేను ఈ వచనం కూడా చదివాననమాట. 3 అధ్యాయం 8వ వచనము. సో, ఈసారి దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి అగ్ని రూపంలోనే కుమ్మరించబోతా ఉన్నాడు. దేవుడు అగ్నితోనే తీర్పు తీర్చబోతా ఉన్నాడు. అందరిని సమకూరుస్తాడు. సమకూర్చి ఎవరెవరైతే ఆయనను ఆరాధించకుండా, సేవించకుండా ఈ లోకంలో మరి దుర్మార్గుల్లాగా, దుష్టుల్లాగా బ్రతికారో వాళ్ళందరికి కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. 3వ వచనం ఆఖరిలో ఈ మాట అన్నాడు కదా! భూమి మీద ఎవడునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. ఇదే యెహోవా వాక్కు. నిజానికి ఆ మాట వినటానికే భయంగా ఉంది. అంటే భూమి మీద ఇంకెవడు లేకుండా చేస్తానన్నాడనుకోండి దేవుడు. మరి దేవుని సంకల్పము పరిస్థితి ఏంటి? దేవుని కుమారుడు రావాలి. భూమి మీదనున్న సమస్త జనులకు తీర్పు తీర్చాలి. ఆయన అంతేకాదు 1000 ఏళ్ల పరిపాలన చేయాలి. అంతేకాదు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలోకెళ్ళాలి. పాత ఆకాశము, పాత భూమి గతించిపోతుందని చెప్పాడు. మరి ఇదంతా ఎలా జరుగుతదంటే దేవుని కోసము దేవుడు ఏర్పరచుకున్న తన బిడ్డలు ఎప్పుడూ భద్రంగానే ఉంటారు. నిజానికి జఫన్యా అంటేనే అర్థము ఆయన దాచిపెట్టేవాడు అని. ఎవరిని దాచిపెడతాడాయన? ఎంత భయంకరమైన ఉగ్రతలోనైనా, ఎంత భయంకరమైన తీర్పులోనైనా గూడా దేవుడికి తన శేషము ఎప్పుడు తనతోనే ఉంటది. తన ప్రజలు తనను ప్రేమించిన వాళ్ళు, తనను హత్తుకున్న వాళ్ళుంటారు. ఆయనను ఆశ్రయంగా చేసుకుంటారు. ఇంత ఇంత ఉగ్రతలో గూడా ఇప్పుడు చూడండి జలప్రళయంలో గూడా దేవుడు రక్షించాడా లేదా ఆయనను ఆశ్రయించిన వారిని? భూమి మీద అంతా అందరిని చంపేసినప్పటికి కూడా, ఏమీ లేకుండా చేసినప్పటికి కూడా, ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన శేషం ఎప్పుడు గూడా మిగిలే ఉంటది. ఇక్కడ మనము భూమి మీద ఎవరు లేకుండా చేస్తాను, ఇంకెవరు ఉండరు అన్నప్పుడు మనము అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆయన బిడ్డల్ని, ఆయన శేషాన్ని ఆయన భద్రం చేస్తాడు అనేటువంటిది గుర్తుపెట్టుకొని, ఆయన తీర్పు రాబోతుంది అనేటువంటిది మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయము 3వ అధ్యాయంకొచ్చేటప్పటికి మనకు స్పష్టత వస్తది. ఎందుకంటే 3వ అధ్యాయంలో యెహోవా దినము తర్వాత గూడా భూమి మీద మనుషులుంటారు. యెహోవా దినము తర్వాత గూడా ఆయన బిడ్డలుంటారు. ఆయనను ఏర్పరచుకొని, ఆయన సన్నిధికొచ్చి నన్ను కాపాడు, నన్ను భద్రం చెయ్యి అన్నవాళ్ళు భూమి మీద ఉంటారు. ఎవరు 3వ అధ్యాయంలో యెహోవా దినము అయిపోయిన తర్వాత కూడా నేనంటుంది యెహోవా దినముకు ముందు గాదు. యెహోవా దినం భూమి మీద ఉన్న సమస్త జనులున్నారు. అయిపోయిన తర్వాత గూడా మనుషులున్నారు. ఎవరు వాళ్ళు అంటే, వాళ్ళెవరంటే ఎవరైతే ఆయనను ఆశ్రయించారో వాళ్ళని మనము చూడబోతా ఉన్నాం. సో, 2 వచనాలు ఏం చెప్తున్నాయి? రెండో వచనం, మూడో వచనం. రెండో వచనం, మూడో వచనం మనకేం చెప్తున్నాయంటే, దేవుడు భూమికి గొప్ప తీర్పు తీర్చబోతున్నాడు. ఇది ఇంకా జరగలేదు. ఇది ఇంకా జరగలేదు. నేనంటాను, పాత నిబంధన గ్రంథం ఎందుకు చదవాలని అడుగుతున్నారు గదా! ఎందుకు చదవాలి పాత నిబంధన గ్రంథం? మీరు చెప్పండి. పాత నిబంధన గ్రంథం ఎందుకు చదవాలని చర్చ్ అడుగుతుంది. నా క్వెషన్ ఏంటంటే అసలు ఆ ప్రశ్న ఏంటి? నేనిప్పుడు ఈ 2 వచనాలు చెప్పాను. రెండో వచనం, మూడో వచనం చెప్పాను. ఎప్పుడు జరిగిందిది? జరగలేదు. అంటే జరగని ప్రవచనాలు పాత నిబంధనలో చాలా ఉన్నాయా అంటే, నేను ఉన్నాయనే చూపించడానికే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ప్రయత్నము నేను చేస్తున్న పాత నిబంధన గ్రంథం చెప్పటంలో, దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన వాక్కు నెరవేరనటువంటి వాక్యము, నెరవేరనటువంటి ప్రవచనాలే గానివ్వండి, నెరవేరనటువంటి తీర్పే గానివ్వండి, పాత నిబంధన గ్రంథంలో చాలా ఉంది. సంఘము మరి తెలుసుకోకపోతే ఎలా? ప్రవక్తలకు తెలుసు, అపోస్తులకు తెలుసు పాత నిబంధన గ్రంథం. ప్రభువుకు కూడా తెలుసు. ప్రాబ్లమ్ ఏంటంటే చర్చ్‌కి తెలీదనమాట. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఓల్డ్ టెస్టమెంట్‌ని సీరియస్‌గా చదవండి. చదివిన ప్రతిసారి గూడా చూడండి ఇప్పటికి దాదాపు ఎన్ని వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం, 2600 సంవత్సరాల క్రితమే దేవుడు భూమికి ఏం చేయబోతున్నాడో చెప్పాడు. ఇప్పుడు 2600కి వెనకెళ్ళాం కదా మనము. 2600 బీసీ, 700 బీ సెవెంత్ సెంచరీలోకి వెళ్తున్నాము. 620, 630కి వెళ్తున్నాము. సో, వెళ్తున్నప్పుడు దేవుడు అప్పుడే బయలుపరిచాడు. తర్వాత ఆఫ్‌కోర్స్ పేతురు పిక్ చేస్తాడు దాన్ని. పేతురు మాట్లాడాడు.
లార్డ్ జీసస్ క్రైస్ట్ మాట్లాడాడు. సో, ప్రకటన గ్రంథం అంతా మాట్లాడుతది. ప్రకటన గ్రంథం 6 అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 19 అధ్యాయం వరకు మొత్తం గూడా దేవుడు భూమిని ఎలా నాశనం చేయబోతున్నాడో, దేవుడు దుష్టుల్ని ఎలా నాశనం చేయబోతున్నాడో వివరిస్తున్నటువంటి గ్రంథము ప్రకటన గ్రంథం. అంటే జెఫన్యాకి ప్రకటన గ్రంథానికి కనెక్షన్ ఉంది. జెఫన్యాకి అపోస్తులకి కనెక్షన్ ఉంది. అంటే జెఫన్యాని అర్థం చేసుకోకపోతే మనం మిగిలిన బైబిల్‌ని ఎలా అర్థం చేసుకుంటాం? దేవుడే ముందే బయలుపరిచాడు గదా! సో, కాబట్టి నేనిది మీకు ఇంకా క్లియర్‌గా తెలుస్తది. జెఫన్యా ఒకటే గాదు. యోవేలు గ్రంథం గూడా చదివాము. నేను ఆమోసు చదివాను. ఇప్పుడు నిజానికి జకర్యా గ్రంథంకొస్తున్నాము. జకర్యా గ్రంథంలో అసలు ఎంత నెరవేరలేదో మీరే చూస్తారు. పుస్తకం చెప్తుంటే అధ్యాయాలే ఇంక మిగిలిపోయి ఉందనమాట. ఇంక జరగలేదు. అధ్యాయాలే అని మిగిలిపోయి ఉందనుకోండి. మరి పాత నిబంధన గ్రంథం చర్చి నేను చదవను అంటున్నారనుకోండి. మరి నువ్వు ప్రత్యక్షత లేకుండానే చనిపోతావు. ఇది యెహోవా ప్రత్యక్షత ఇది. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంది. జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఆయన ప్రత్యక్షతను నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను మరలా చెప్తున్నాను. మనము దుష్టత్వమును విడిచిపెట్టి దేవుడిని హత్తుకోవాలంటే మనకు దేవుడి ప్రత్యక్షత తెలియాలి. దుష్టత్వము పోవాలి మన జీవితాల్లో నుండి. మనము దేవుని బిడ్డలమైనప్పటికి కూడా ఆయన ప్రజలముగా ఆయనను హత్తుకొని జీవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆయన సంకల్పం ఏదో తెలుసుకొని, ఆయన మాటలను తెలుసుకొని, ఆ మాటల ప్రకారము జీవించాల్సిన బాధ్యత దేవుని బిడ్డలంగా మన మీద ఉంది. దయచేసి మీరు ఓల్డ్ టెస్టమెంటు ప్రతి పుస్తకము జాగ్రత్తగా చదవటానికి ప్రతి ప్రయత్నము చేయండి. ఇదంతా దేవుని వాక్యమే. ఇది మొత్తం గూడా దేవుని వాక్యమే. సో, రెండో వచనము, మూడో వచనము మనకు దేవుడు తీసుకొని రాబోతున్నటువంటి తీర్పు గురించి. సకల జనుల మీదకు, సమస్త దేశాల మీదకు దేవుడు తీసుకొని రాబోతున్నటువంటి తీర్పుతో మొదలైంది. రెండో వచనం, మూడో వచనం. నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు ఇప్పుడు ఫోకస్ అంతా ఎక్కడికి తీసుకొస్తున్నాడు ఇప్పుడు? యోధా మీదకు తీసుకొస్తున్నాడు. యోధా మీదకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు యోధా తీర్పు గురించి మాట్లాడబోతా ఉన్నాడు. చూడండి అంటే యూనివర్సల్‌గా మాట్లాడి మొత్తం దాన్ని ఇప్పుడు ఫోకస్ అంతా ఏం చేసాడు తీసుకొచ్చి యోధా మీదకి తీసుకొనొచ్చాడు. నాకెలా తెలుసంటే నాలుగో వచనం చెప్తుంది. ఏమని చెప్తుంది నాలుగో వచనం? నా హస్తమును యూదా వారి మీదకును, యెరూషలేము నివాసులందరి మీదకి చాపి మన ఫోకస్ ఎక్కడికొచ్చిందిప్పుడు? ఆయన దృష్టి ఎటొచ్చిందిప్పుడు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది గదా! ఆయన అంటే ఇప్పుడు సడెన్‌గా ఇలా ఉన్నటువంటి స్కోప్‌ని ఏం జేసాడాయన? ఇలా తీసుకొచ్చాడు. ఇలా తీసుకొచ్చి సడెన్‌గా యోధా మీదకను, యెరూషలేము మీదకి వచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా మాట్లాడుతుంది ఎవరు? నాలుగో వచనంలో నా హస్తమును యోధా వారి మీదకును, యెరూషలేము నివాసులందరి మీదకును చాపి అన్నాడు గదా! ఎవరి హస్తమును? అసలు ఎవరు మాట్లాడుతుందిక్కడ? ఎవరి హస్తమో తెలుసు గదా మీకు. ఎవరి హస్తము? యెహోవా హస్తము. మీరు యెహోవా హస్తము చాపటము అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన బలమైన హస్తము చాపితేనే మనకు రక్షణ గదా! మనం నిర్గమకాండంలో చూస్తాము. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించినప్పుడు ఆయన హస్తము చాపి అనేటువంటి మాట మనము మరలా చదివేటువంటి మాటే. దేవుని హస్తము అనేటువంటి మాట. సో, ఆయన అంటాడు, "నేను నా హస్తము చాపుతాను" అని అన్నాడు గదా! మనం మేబీ 1, 2 వచనాలు చదువుదాము. చదివితే మనకి అర్థమవుతది. ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయము 34 వచనాన్ని చదువుతాను. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ, సూచక్రియలతోనూ, మహత్కార్యములతోనూ, యుద్ధముతోనూ, బాహుబలముతోనూ, చాచిన చేతితోనూ అనే మాట ఉంది గదండీ! ఏమనుంది? ఇట్ ఈస్ స్ట్రెచ్ ఔట్ ఆర్మ్ అంటాం మనం. అంటే ఆయన చెయ్యి చాపి ఆయన అద్భుత కార్యాలు జేశాడు వాళ్ళ కోసం. నిజం గదా! చెయ్యి చాపి మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసిన ఎవరు చేయలేదు. ఆయన ఒక్కడే చేశాడు. ఆయన తన బాహుబలము చేత తన హస్తము చాచి చేసాడనేటువంటిది ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయం 34 వచనమే కాదు. 5 అధ్యాయము 15 వచనానికి వద్దాం. 5 అధ్యాయం 15 వచనంలో కూడా ఈ మాట అంటాడు. నీవు ఐగుప్తు దేశమునందు దాసుడువై ఉండినప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనుము. సో, యెహోవా తన హస్తము చాచాడు అంటే అర్థము మీకు తెలుసు. ఆయన ఏం చేయబోతున్నాడో మీకు తెలుసు. ఆయన సామర్థ్యము, ఆయన శక్తి, ఆయన బలము అంతా గూడా వాడబోతా ఉన్నాడు. సో, అది ఆ మాటకు అర్థము. నా హస్తము యోధా వారి మీదను, యెరూషలేము నివాసులందరి మీదను చాపి అన్నప్పుడు అంటే
ఇప్పుడు ఎవరినైతే తీర్పు తీర్చబోతున్నాడో, ఎవరి మీదకైతే తీర్పు రాబోతుందో, వారి మీదకే తన హస్తాన్ని దేవుడు చాచుతాడు అని అన్నప్పుడు, నేను అనుకుంటాను యెరూషలేము, యూదా వాళ్ళు వణికిపోవాలి. ఎందుకంటే అదే జరిగింది. ఐగుప్తుకి ఏం చేశాడు దేవుడు వాళ్ళకి తెలుసు. సో, అలాంటిది యూదా వారి మీదకే ఇలా రాబోతుంది. యూదా వారిని ఇలా చేయబోతున్నాడు అనేటువంటి మాట చాలా భయంకరమైనటువంటి భయము పుట్టించేటువంటి మాట అనమాట. ఆయన అంటాడు చాపి ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంటే ఆఖరికి ఏమనుందంటే నిర్మూలము చేస్తాను, నిర్మూలము చేస్తాను, నిర్మూలము చేస్తాను. ఈ మాట 3 సార్లుంది. మీరు చూసారా 4 వచనం ఆఖరిలో ఏముంది? నిర్మూలము చేసేదను. ఐదో వచనం ఆఖరిలో ఏముంది? నిర్మూలము చేసేదను. ఆరో వచనం ఆఖరిలో ఉంది ఏముంది? నిర్మూలము చేసేదను. సో, నిర్మూలము చేసేదను అనేటువంటి మాట మనకు అర్థమైంది. ఏం చేయబోతున్నాడు ఆయన? ఆయన హస్తము చాచి ఏం చేయబోతున్నాడంటే వీళ్ళని చాలా శిక్షించబోతున్నాడు. అంటే ఎంత శిక్షను ఈళ్ళు అనుభవించబోతున్నారో మనకు మొదటి వచనమే చెప్తుందనమాట. ఇక్కడ ప్రాముఖ్యంగా ఐదుగురుని జ్ఞాపకం చేస్తాడిక్కడ. 5 డిఫరెంట్ పీపుల్ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. ఎవరెవరు ఈళ్ళు అనేటువంటిది వీళ్ళంతా మనుషులే. వీళ్ళంతా మనుషులే కాకపోతే మనము 5 గ్రూప్స్‌లో చూస్తాం వీళ్ళని. దేవుని ఉగ్రత ఎవరి మీదకైతే రాబోతుందో వాళ్ళెవరు అంటే ఆ ఐదుగురిని ఇక్కడ లిస్ట్ చేస్తున్నాడు. మనము ఆ లిస్ట్‌లో నుంచి జాగ్రత్తగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని. ఆ మాట అది మొదటిది. మొదటి మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ టార్గెటు దేవుడు ఎవరి వైపు వెళ్ళాడు? ఎవరి మీదకి ఎళ్ళబోతున్నాడు? ఎవరి మీదకి ఎళ్ళబోతున్నాడంటే ఎవరైతే యెహోవా దేవుడుగా వద్దని ఆయనను పక్కన పెట్టి బయలు దేవతను ఆరాధించడానికి ఎళ్లారో యెరూషలేములో గాని, యూదాలో గాని బయలు దేవత వైపు ఎవరైతే ఎళ్లారో నేను బయలు దేవత గురించి లాస్ట్ మెసేజ్‌లో మాట్లాడాను. అక్కడ యెరూషలేములో పరిస్థితి ఎలా ఉంది? మనష్షే ఏం చేశాడు? ఇదంతా గూడా మాట్లాడాను నేను లాస్ట్ మెసేజ్‌లో. నేనిక్కడ టైమ్ స్పెండ్ చేయట్లేదు. కాకపోతే ప్రభువు ఏమంటున్నాడంటే ఆయన గమనిస్తున్నాడంట. ఆయనను ఆరాధించకుండా వేరే దేవతలను, దేవుళ్ళను తన ప్రజలే ఎవరి కోసమైతే తను దిగివచ్చాడో, అవి విమోచించాడో ఎళ్లి వాళ్ళతో పాటు ఐగుప్తుకెళ్ళి విమోచించాడో, ఆయన రెక్కల మీద ఎత్తుకొని ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడో, వాళ్ళకు ధర్మశాస్త్రం ఇచ్చాడో, ఆయన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఆయన ప్రజలే ఆయన్ని వదిలేశారు. ఆయన వదిలేశారు కాబట్టి, వదిలేసి ఎక్కడికెళ్లారంట? బయలు దేవతను ఆరాధించడానికి ఎళ్లారంట. వాళ్ళతో మాట్లాడుతున్నారనమాట. ఇది నిజానికి ఇక్కడేమని ఉంటదంటే, ఐ విల్ కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ద రెమినెంట్ ఆఫ్ బాల్ అని ఉంటది ఇంగ్లీష్‌లో. అంటే రెమినెంట్ అంటే అర్థం ఏంటంటే శేషించినటువంటి వారు. బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారు మాత్రమే కాదు. ఇక్కడ భక్తులు అనే మాట వాడాడు గదా! బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారు మాత్రమే కాదు. బయలు ఆరాధనకు సంబంధించి శేషించింది ఏమున్నా గూడా అది యాక్చువల్‌గా కంప్లీట్‌గా తీసేస్తానంటున్నాడు. బయలు దేవత గాని, బయలు దేవతకు ఆరాధించే వాళ్ళ శేషం గాని బయలుదేవతకు సంబంధించినటువంటి ఏ విగ్రహమైనా, ఏ ఆరాధనైనా, ఏదైనా గూడా ఉంటే గూడా మొత్తము కంప్లీట్‌గా తీసేస్తానన్నాడు. నిర్మూలన చేసేదననేటువంటి మాటకు అర్థము అదనమాట. సో, కంప్లీట్‌గా తీసేస్తానంటాడు. అంటే ఆయన ఉగ్రత చాలా సీరియస్‌గా ఉండబోతుంది. ఇక బయలుదేవత లేదు, ఏమి లేదు. బయలుదేవత పరిస్థితి ఏంటో చూడండి. బయలుదేవతని బయటపడేస్తాడు. ఆ బయలుదేవత దగ్గరికెళ్ళే వాళ్ళందరిని గూడా దేవుడు తీసేస్తానంటున్నాడు. అంటే నేను అనుకుంటాను మొత్తం కంప్లీట్‌గా ఈళ్ళు మరణమే చూడబోతున్నారు. ఎవరు మిగలరు. మిగలటానికైతే ఏమాత్రం అవకాశం లేదు. ఆళ్ళెవరో గూడా దేవుడికి తెలుసు. ఆయన అంటాడు, "నా వాళ్ళెవరో నాకు తెలుసు. ఎవరు బయలుదేవతకు మొక్కారో నాకు తెలుసు. ఎవరు బయలుదేవతను ఆరాధన చేశారో నాకు తెలుసు. నేను ఆయన బిడ్డలని ఆయన భద్రం చేసి మిగిలిన వాళ్ళందరిని ఏం చేయబోతున్నాడో అది చేయబోతున్నాడు." ఇది ఫస్ట్ గ్రూపు. రెండో గ్రూప్‌లో మనము చూసేవాళ్ళు లేరంటే రెండో వాళ్ళు దానికి ప్రతిష్ఠితములగు వారిని దాని అర్చకులను నేను నిర్మూలము చేసేదను. సో, అంతేకాదు దానికి ప్రతిష్ఠించుకున్నటువంటి వాళ్ళున్నారంట. ఎవరు వీళ్ళు? అంటే ఆ బయలుదేవతను ఆరాధించేటువంటి శేషం మాత్రమే కాదు. బయలుదేవత కోసమే బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళని ఏమంటాం మనం? ప్రతిష్ఠితులగు వారిని అంటే అర్థం ప్రతిష్ఠితం అంటే అర్థం తెలుసు గదా మీకు. ప్రతిష్ఠించుకున్నారు వాళ్ళని వాళ్ళు. అంటే పరిశుద్ధుడైన దేవుడికి నేను పరిశుద్ధుడిగా ఉంటానని ప్రతిష్ఠించుకోవాల్సినటువంటి ప్రజలు ఎవరికి ప్రతిష్ఠించుకున్నారంట? బయలుదేవతకు ప్రతిష్ఠించుకున్నాను. ప్రతిష్ఠించుకున్న బయలుదేవత యొక్క ఆ ప్రతిష్ఠితులకు వారిని దాని అర్చకులను, అర్చకులు అనేటువంటి మాట కూడా మీకు తెలుసు గదా! అర్చకులు అంటే ప్రీస్ట్ అంటాం గదా! సో, ప్రీస్ట్ ఎవరైతే బయలుదేవత యొక్క ఆ దేవాలయంలో లేకపోతే ఆ ఆరాధన జరిగే దగ్గర ఆరాధన అంతా ముందుండి నడిపిస్తున్నారో
వాళ్ళు కూడా ఎవరు మిగలరంట. దేవాలయము మిగలదు. దేవుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి అబద్ధ దేవుడు, బయలుదేవుడు, దేవత మిగలదు. అంతేకాదు దానికి ప్రతిష్ఠించుకున్న వాళ్ళు కూడా ఎవరు మిగలరంట. సో, అట్‌లీస్ట్ 2 గ్రూపులైతే మనకు అర్థమైంది. ఒకటి బయలుదేవతను యొక్క భక్తులు మిగలరు. బయలుదేవతను ప్రతిష్ఠించి బయలుదేవత కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరు మిగలరు. అందరిని ప్రభువు తీసేస్తానని చెప్తున్నాడు. ఇది రెండో గ్రూపు. మూడో గ్రూప్ ఉంది. మూడో గ్రూప్ చూడండి. మూడో గ్రూపు 5వ వచనంలో ఉంది. ఏముంది? మిద్దెల మీదకెక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారు. మూడో గ్రూప్ ఎవరు? మిద్దెల మీదకెక్కి ఆకాశ సమూహములకు మొక్కువారు. ఈళ్ళెవరంటే సృష్టిని ఆరాధన చేస్తున్నాళ్ళు. ఇప్పుడు మిద్దెల మీదకెక్కి ఎవరు చూస్తున్నారు? సూర్యుడికి గాని, లేకపోతే నక్షత్రాలకు గాని, గ్రహాలకు గాని, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు వీటి వైపు చూసి వీటిని నమస్కారం చేస్తున్నటువంటి గ్రూపు మూడో గ్రూప్. బై ది వే సృష్టిని ఆరాధించే వాళ్ళు యోధాలో క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో లేరు. ఇప్పుడు కూడా భూమి మీద చాలామంది ఉన్నారు. సూర్యుడిని ఆరాధించేవాళ్ళున్నారు. నక్షత్రాలను ఆరాధించేవాళ్ళున్నారు. గ్రహాలను గూడా ఆరాధించేవాళ్ళున్నారు. మన దేశంలో ఉన్నారు. అన్ని దేశాల్లో ఉన్నారు. యాస్ట్రాలజీ అదే. ఒకటి కాదు. అసలు మీరు ఇజ్రాయేల్ దేశం చుట్టూ ఉన్న దేశాలన్నీ గూడా అదే జేసేవాళ్ళు. సో, భూమి మీదన ఉన్న మనిషికున్నటువంటి పెద్ద సమస్య ఇది. పెద్ద సమస్య ఏంటంటే సర్వశక్తి గల దేవుణ్ణి, నిత్యుడగు దేవుణ్ణి, ఈ సృష్టి వెనకాల ఉన్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, ఈ సృష్టిని ఆరాధించడం అనేటువంటిది మనిషి చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాపం. ఆరాధన. నిజమైన దేవుడిని ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తున్నటువంటి ఆరాధన. దేవునికి అంత కోపం ఎందుకొచ్చింది అని అడుగుతున్నారు కదా! ఎవరైనా అడిగితే గనక ఆన్సర్ ఏంటంటే, ఆయనను ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తూ, అంతేకాదు సృష్టిని ఆరాధించటం మాత్రమే కాదు. సృష్టిలో వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళను, దేవతలను చేసుకొని బయలుదేవతను ఆరాధించారు గదా! పైన 2 గ్రూప్స్ గూడా. ఆరాధిస్తున్నారంటే దేవుడు ఆరాధించొద్దు అని చెప్తున్నా గూడా ఆరాధిస్తున్నారంటే మనిషి ఎంత దుష్టుడో చూడండి. మనిషి హృదయం ఎంత దుష్టమైందో చూడండి. మనిషి తనను ఆరాధించుకుంటాడు. తను వేరే మనుషులను ఆరాధిస్తాడు. సృష్టిని ఆరాధిస్తాడు. అన్నీ ఆరాధన చేస్తాడు. దేవుడిని తప్ప మిగిలిందంతా గూడా ఆరాధన చేస్తాడు. ధర్మశాస్త్రంలో దేవుడు ఒక మాట చెప్పాడు. నేను మీకు చదువుతాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 15వ వచనం నుండి నేను కొన్ని మాటలు చదువుతాను. 4వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండము. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని, మగ ప్రతిమను గాని, ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును, ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూసి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. మొత్తం విషయం అంతా కూడా దేవుడు ముందే చెప్పాడా లేదా? ముందే చెప్పాడు. నేను అనుకుంటాను రోమిలకు రాసిన పత్రికలో పౌలు ఈ వచనాలన్నీ పౌలు మనసులో నుంచి వెళ్తున్నాయేమో అని మనకు అనిపిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 19వ వచనంలో ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది అదే వారి మధ్య విసిదమైనది. దేవుడు అది వారికి విసిదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్న గనుక వారు నిరుత్తరులే ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు గాని తమ వాదములు యందు వ్యర్థులేరి. వారు అవివేక హృదయం అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులేరు. ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. విగ్రహాలను చేసుకున్నారంట. ఆ విగ్రహాలు మనుషుల్లాగా ఉన్నాయంట, పక్షుల్లాగా ఉన్నాయంట, చతుష్పాద జంతువుల్లాగా ఉన్నాయంట, పురుగుల్లాగా ఉన్నాయంట. ఇక్కడ మోషే కూడా అదే చెప్తున్నాడు కదా. మోషే ఏమని చెప్పాడు? నువ్వు భూమి మీద ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కింద నేల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడ ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపమైన విగ్రహమును చేయకూడదని దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంటే నిజంగా వీళ్ళు ఏం చేశారు? అదే చేశారు. ఎగ్జాక్ట్‌గా అదే చేశారు.
చేసి వాళ్ళు విగ్రహాలకు ఆరాధన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆకాశం వైపు చూసి ఎవరికి నమస్కారం చేస్తా ఉన్నారు? ఆకాశంలో ఉన్నటువంటి సమూహములకు, ఆకాశ సమూహములకు వాళ్ళు మొక్కుతున్నారంట. మొక్కటము చాలా ఇంపార్టెంట్ వర్డ్ గదా! మనము బౌ డౌన్ అంటాం. ఏమంటాము? ఆ! సాష్టాంగ నమస్కారం అంటాం గదా! ఆ సాష్టాంగ నమస్కారం జేసి సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, గ్రహాలకి నమస్కారం చేస్తున్నాడు. మనిషి ఎంత దుష్టుడో నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు ఇది మాట్లాడుతుంటే జ్ఞాపకం వచ్చింది. నిజానికి జఫన్యా ప్రకటించిన తర్వాత ఎక్కువ కాలం పట్టలేదు. తీర్పు వీళ్ళ మీదకి రావటానికి. చాలా తక్కువ కాలంలోనే బబులోను సామ్రాజ్యం వచ్చి యెరూషలేం మీద పడి, యోధాని, యెరూషలేం మొత్తం నాశనం చేశాడు దేవుడు. వీళ్ళందరిని ఎవరైతే చేస్తానన్నాడో, నిర్మూలన చేస్తానన్నాడో వాళ్ళందరినీ నిర్మూలన చేశాడు. నిర్మూలన చేసి యెరూషలేము నిండా రక్తము, యెరూషలేము తగలబెట్టాడు. తగలబెట్టినప్పుడు మొత్తం అగ్నితో నిండుంది. అప్పుడు మనందరికి తెలుసు కొంతమందిని తీసుకొని ఐగుప్తు ఎళ్ళిపోతారు. ఐగుప్తులోకెళ్ళినప్పుడు ఐగుప్తులో ఈ తీర్పంతా చూసి, దేవుడి తీర్పంతా చూసి ఐగుప్తులోకెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు, బానిసలుగా ఐగుప్తులోకెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు మళ్ళీ అక్కడ అంటారు, మనం మిద్ది పైకెళ్ళి మళ్ళీ ఆకాశ నక్షత్రాలకు మొక్కుదాం అంటారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రాముఖ్యంగా మీరు చూడండి ఇర్మియా గ్రంథము 44 అధ్యాయంలో ఈ మాట చదువుతాం. అప్పటికే ఆల్రెడీ తీర్పు అయిపోయింది. 44 అధ్యాయంకొచ్చేటప్పటికే తీర్పు అయిపోయింది. 44 అధ్యాయంలో 19వ వచనం 44, 19 మేము ఆకాశరాణికి ధూపం వేయగాను, ఆమెకు పానార్పణలు అర్పింపగాను, మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణలు పోయుచున్నామా అని వారు చెప్పగా, ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లనెను. యోధా పట్టణముల్లోను, యెరూషలేము వీధుల్లోను మీరును, మీ పితరులను, మీ రాజులను, మీ అధిపతులు, దేశ ప్రజలను ధూపం వేసిన సంగతి యెహోవా జ్ఞాపకం చేసుకొనలేదా? అదే గదా ఆయన మనసునకు వచ్చెను. యెహోవా మీ దుష్ట క్రియలను చూసి, మీరు చేయు హేయ కృత్యములను ఎంచి, ఇకను సహింపలేకపోయాను గనుక, నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను, ఎడారిగాను, శాపాస్పదముగాను, నిర్జనంగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక, ఆయన ధర్మశాస్త్రమును బట్టియు, కట్టడలను బట్టియు, ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞలను బట్టియు నడవక, మీరు ధూపం వేయచ్చు యెహోవాకు విరోధంగా పాపం చేసిదిరి గనుకనే, నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించును. అప్పుడంటే తీర్పు పొంది ఐగుప్తు దేశానికెళ్ళిపోయి, ఐగుప్తు దేశంలో ఉండి మళ్ళీ ఏం చేస్తారంట ఈళ్ళు? మళ్ళీ ధూపం వేస్తారంట. ఎవరికి? ఆకాశ నక్షత్రాలకి వీళ్ళు ధూపం వేస్తారంట. చూడండి. ఎంత దుష్టమైన హృదయమో మనిషిది చూడండి. మనిషి నిజంగా ఇర్మియా అందుకే అంటాడు 17 అధ్యాయంలో. 17 అధ్యాయము 9 వచనము వెరీ ఇంపార్టెంట్ వర్స్ గదా! మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని చదువుకోవాల్సినటువంటి మనసు హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు. మనిషి యొక్క హృదయము దుర్మార్గమైనది. డిప్రావిటీ ఆఫ్ మ్యాన్ అంటాం మనం ఇది. సో, అంటే ఎంత దుర్మార్గమో చూడండి మనుషుల హృదయంలో. దేవుడిని ఆరాధించాల్సిన మనము, ఆయనను ఆరాధించకుండా, ఎలాగైనా గూడా ఆయనకు లెక్క చెప్పకుండా, ఆయనను ప్రేమించకుండా, ఆయనను హత్తుకోకుండా ఎంత తప్పించుకోవాలో అంత తప్పించుకుంటున్నాడు మనిషి. తప్పించుకుంటున్నప్పుడు దేవుని కోపము వారి మీదకి వస్తదంట. సో, ఇది మూడో గ్రూప్. నాలుగో గ్రూపు యెహోవా పేరును బట్టియు బయలుదేవతకు తమ రాజని దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయు వారిని నేను నిర్మూలము చేసేదను. నాలుగో గ్రూప్ ఏంటో తెలుసా అండి? వాళ్ళు యెహోవా మొక్కుతారంట, బయలుకి గూడా మొక్కుతారంట. సో, యెహోవా పేరును బట్టియు బయలుదేవత తమకు రాజని దాని నామమును బట్టి మొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలం చేస్తానండి. దీన్ని సింక్రెటిజం అంటాం మనం ఇంగ్లీష్‌లో. సింక్రెటిజం అంటే ఏంటంటే ఇద్దరినే ఆరాధన చేస్తారు. అంటే మనం ఇప్పుడు చెప్పాలంటే ఏంటంటే చర్చ్‌కి వస్తుంటాడు. ఇంకో చోటకి గూడా ఎళ్తుంటాడు. సో, అది ఆ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ నాలుగో గ్రూప్. నాలుగో గ్రూప్ ఏంటంటే యెహోవా బిడ్డలమే అని చెప్తారు. యెహోవా మా దేవుడని చెప్తారు. కానీ సాయంత్రం అయ్యేటప్పుడు బయలుదేవత దగ్గర కనపడతారు. సో, ఈళ్ళేమంటాడంటే ఈళ్ళకి ఇక్కడ మొక్కుతారు, ఇక్కడ ఆరాధన చేస్తారు, అక్కడికెళ్ళి మొక్కుతారు, అక్కడికెళ్ళి ఆరాధన చేస్తారు. దేవుని వాక్యము చెప్తుంది. నిజానికి దేవుని వాక్యంలో ప్రమాణము దేవుని నామములోనే చేయాలి. ఇంకొక దేవత ఎదుటికెళ్ళి, అక్కడికెళ్ళి ప్రమాణం చేసి మొక్కుతున్నారంటే, దేవుడేమంటున్నాడంటే, ఈ గ్రూప్‌ని గూడా నేను వదిలిపెట్టను. ఇది నాలుగో గ్రూపు. అండ్ ఐదో గ్రూప్ అండ్ లాస్ట్ గ్రూపు చూడండి 6వ వచనంలో ఉన్నారు. ఐదో గ్రూప్ ఎవరంటే, యెహోవాను అనుసరింపక, ఆయనను విసర్జించి, ఆయన యొద్ద విచారణ చేయని వారిని
నేను నిర్మూలము చేసేదను. చూడండి, యెహోవాను అనుసరించట్లేదు అంటే అర్థమేంటో తెలుసా అండి? అర్థం ఏంటంటే, యెహోవాకు వీపు చూపించారు. యెహోవాను అనుసరించట్లేదు, యెహోవాను అనుసరించారు. అనుసరిస్తా ఉన్నవాళ్ళు ఏం చేశారిప్పుడు? వెనక్కి తిరిగారు. అనుసరింపక ఆయనను విసర్జించి, ఆయన యొద్ద విచారణ చేయని వారు. అంటే అర్థమేంటి? ఆయన వద్ద విచారణ చేయటం అంటే ఏంటి? ఆయనను కోరుకోవటము, ఆయన దగ్గరికి వెళ్ళటము, ఆయనతో సహవాసం చేయటము, ఆయన వాక్యం వినటము, ఆయన వాక్యం చదవటము, ఇదంతా వద్దంట. ఇదంతా వదిలేసారంట. నేనంటాను, అసలు ఆయనే వద్దన్నప్పుడు ఆయన యొద్ద విచారణ చేయటానికి ఏంటి వీళ్ళు చేయరు. ఆయనే వద్దన్నారు కదా! ఆయన్నే విసర్జించారు. ఆయన్నే తిరస్కరించారు. ఆయన్నే అనుసరించలేదు. అనుసరించకుండా మరింక ఆయన విచారణ ఏం చేస్తారు? ఆల్రెడీ ఆయన్నే వదిలేసారు కాబట్టి, ఆయన వాక్యాన్ని వదిలేయటం పెద్ద పెద్ద విషయమేం గాదు గదా! ఆయన్నే వదిలేసినోళ్ళకి ఆయన వాక్యం యొక్క విలువ, లేకపోతే ఆయనను తెలుసుకోవాలని, ఆయనతో సహవాసం చేయాలనేటువంటి ఆశ వీళ్ళకి లేదు. అంటే అర్థం ఏంటంటే, జీవము గల దేవుడితో నడవాల్సినటువంటి ప్రజలు ఆయనను వదిలేసి ఎళ్ళిపోయారంట. మీరు మనము యెహెజ్కేలు గ్రంథము చదివినప్పుడు నేను చెప్తాను. దేవుని దేవాలయంలో నిజానికి దేవాలయం మధ్యలో నిలబడి, దేవునికి వీపు చూపిస్తూ సూర్యుడికి నమస్కారం చేస్తా ఉంటారు. ఆ! అది పిక్చర్ ఏంటంటే ఆయన ఆళ్ళ జీవితాల్లో లేడు. ఆయన లేడు. ఆయన ప్రాముఖ్యం కాదు వాళ్ళకి. సో, వీళ్ళు దేవునికి వీపు చూపించి వెళ్ళిపోయారంట. మనం అపోస్టసీ అనొచ్చు. దేవుడితో నడవాల్సినటువంటి ప్రజలు వదిలేసి ఎవరైతే ఆయన వద్దు అని ఎళ్ళిపోయారో వాళ్ళందరిని కూడా ఎవ్వరిని వదిలిపెట్టనంటున్నాడు. వాళ్ళందరిని కూడా నిర్మూలము చేస్తానంటున్నాడు. సో, 5 గ్రూప్స్ మనం చూసామిక్కడ. ఈ 5 గ్రూప్స్ మీద కూడా దేవుని ఉగ్రత దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఈళ్ళల్లో ఎవ్వరు మిగలరంట. నిర్మూలన చేసేదను అంటే అర్థం ఏంటంటే వీళ్ళెవరు బ్రతకటం గాని, మిగలటం గాని అవకాశము లేదు. మీరు గమనించారో లేదో దేవుని ఉగ్రతకు అసలు కారణం ఏంటి? ఆటంకాలేంటి? దుర్జనులకు ఉన్నటువంటి ఆటంకాలేంటి? చెప్పండి మీరిప్పుడు మనం అట్‌లీస్ట్ ఈ లిస్ట్ చూసిన తర్వాతైనా గూడా మనకు అర్థమవ్వాలి. దేవుని కోపము ఎంత ఉగ్రుడై దేవుడు రావటానికి, దేవుడు శిక్షించడానికి కారణం ఏంటి? కారణం ఏంటో చెప్తాను. ప్రాముఖ్యమైన రీజన్ ఏంటంటే, నిజమైన దేవుడిని వదిలేసి, నిజమైన దేవుడిని విడిచిపెట్టేసి, వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ ఇష్టమైన దేవతలను, దేవుళ్ళను చేసుకొని, వాళ్ళను ఆరాధించి, అంతేకాదు సృష్టిని ఆరాధించి, సృష్టిలో ఉన్న అన్నీ ఆరాధించి, ఆయనను ప్రేమించకుండా, ఆయనను హత్తుకోకుండా, ఆయనను వదిలిపెట్టి మనిషి తిరుగుతుంటే, దేవునికి ఎంత కోపమొస్తదో మీరు చూడండి. సో, దేవుని కోపం రావటానికి ఎగ్జాక్ట్‌లీ నాకు ప్యారలల్ ఇది చెప్తుంటే నాకు రోమన్స్ 1, రోమన్స్ 2 ప్యారలల్‌గా నడుస్తుందనమాట నా హార్ట్‌లో. పాల్ గూడా అదే అంటాడు. పాల్ గూడా ఏమంటాడంటే, మనుషులు దేవుడిని వదిలేసి, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు చూడండి, మనిషి చేసుకున్న దేవుడికి, మనిషి చేసుకున్న దేవతల దగ్గర ఈళ్ళెళ్లి భయపడాల్సిందేం లేదు. ఎందుకంటే ఈళ్ళు చేసినోళ్ళే గదా! వాళ్ళు. వాళ్ళు అక్కడికెళ్లి వణకాల్సిందేం లేదు. భయపడాల్సిందేం లేదు. ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళే చేసినయి గదా! అవి. వాళ్ళు చేసిన వాటికి లెక్క చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు చేసిన దేవుడి దగ్గరికెళ్లి తాకగలరు. తాగగలరు, చిందులేయగలరు. ఎందుకంటే వాళ్ళే చేశారు గాబట్టి. కానీ ఈయన దగ్గరికొచ్చేటప్పటికి అలా కుదరదు. ఈయన జీవం గల దేవుడు, ఈయన పరిశుద్ధుడైన దేవుడు, ఈయన నీతిమంతుడైన దేవుడు. ఈయన దగ్గరికొచ్చేటప్పటికే మన జీవితాలకు లెక్క చెప్పాలని. మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలి. మనం చూసే ప్రతి చూపుకి లెక్క చెప్పాలి. మన జీవితానికి లెక్క చెప్పాలి. కాబట్టి ఏమంటున్నాడంటే మనిషి, నాకు ఈయనొద్దు. కావాలంటే నేనే ఎళ్లి దేవుళ్ళని, దేవతలను చేసుకుంటాను. నేను వాళ్ళని ఆరాధిస్తానన్నాడు. అందుకని దేవుడు జెఫన్యా ద్వారా ఏం చెప్పాడంటే, యెరూషలేములో, యూదాలో ఎవ్వరు బ్రతకరు. ఎవరైనా బ్రతికారంటే వాళ్ళు ఆయనను ఆశ్రయించినటువంటి శేషము మాత్రమే బ్రతకటానికి అవకాశం ఉంది. వీళ్ళు తప్పించుకొని బ్రతకటానికి అవకాశము లేదు. నిజానికి వీళ్ళెవరు బ్రతకలేదు. ఇది వెంటనే నెరవేరింది. ఆయన ప్రకటించినటువంటి ఒక 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల్లోనే బబులోను సామ్రాజ్యం వచ్చారు. యెరూషలేము, యూదా మొత్తం పట్టణాలన్నీ నాశనం చేశారు. మొత్తం సమాంతరంగా మట్టంగా చేసేసారనమాట. తగలబెట్టేసారు పట్టణాలన్నిటిని గూడా. మనుషులని మిగిలినోళ్ళు ఎవరైనా చావకుండా, రక్తం కారకుండా మిగిలినోళ్ళుంటే వాళ్ళకి చైన్‌లు కట్టి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ దేశంలో అక్కడ చచ్చిపోయారనమాట. ఇక్కడ కాదు అక్కడ చచ్చిపోయారు. సో, వీళ్ళు మిగలటానికైతే మాత్రం ఏమాత్రం ఛాన్స్ లేదు. సో, మీరు గమనించండి. బబులోను సామ్రాజ్యం వచ్చి యెరూషలేం మీద చేసినటువంటి అదే శిక్ష దేవుడు భూమి మీదనున్న సమస్త జనులకు చేయబోతున్నాడు.
సమస్త జనులకు చేయబోతున్నాడు. రెండో వచనం, మూడో వచనం. సో, దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది. సో, ఇది ఇంకా అవ్వలేదు. రెండో వచనం, మూడో వచనం ఇంకా నెరవేరలేదు. తర్వాత 4, 5, 6 ఇమ్మీడియేట్‌గా నెరవేరింది. కానీ మరి ఈరోజు మీరు చూడండి మరలా ఇజ్రాయెల్ దేశానికి మీరు చూసారనుకోండి. వాళ్ళు దేవుడు లేని ప్రజలు ఈరోజు గూడా. దేవుడిని తిరస్కరించిన ప్రజలు. నిజంగా మీరు ఇజ్రాయెల్ దేశంలో గురించి మీరు చదవండి ఇప్పుడు గూడా. ఇప్పుడుకి గూడా వాళ్ళకి పిచ్చే. ఏం పిచ్చో చెప్పమంటారండి? నక్షత్రాల పిచ్చి, సూర్యుడి పిచ్చి, చంద్రుడి పిచ్చి, గ్రహాల పిచ్చి. వాళ్ళకి ఆ పిచ్చి ఇప్పటికి గూడా ఉంది. ఇశ్రాయేలీయులకి. అసలు మనిషి హృదయంలో ఎందుకు ఈ పిచ్చుందో నాకు అర్థం కావట్లేదు. అంటే కనపడేటువంటి సృష్టిని చూసి ఆరాధించాలనేటువంటి ఈ పిచ్చి విపరీతమైనటువంటి కోరిక ఎందుకుంది మనిషి హృదయంలో? ఎంత దుష్టత్వమా మనిషికి అనేటువంటిది ఆశ్చర్యం కలిగిస్తదనమాట మనకి. అంటే ఇప్పుడు కూడా ఇశ్రాయేలీయులు అదే చేస్తున్నారంటే, మరలా దేవుడి శిక్ష నుంచి ఈళ్ళు ఏమాత్రం తప్పించుకోవడానికి అవకాశం లేదు. అన్నిటికి మించి జీవాధిపతి అయిన దేవుని కుమారుడిని వాళ్ళు అంగీకరించట్లేదు కాబట్టి, వాళ్ళైతే ఈ శిక్ష నుంచి తప్పించుకోలేరు. సో, దీంతో ఆరో వచనం వరకు అయింది. నేను 2 తీర్పులు చూసాము. ఒకటి యూనివర్సల్ జడ్జిమెంట్ చూసాము. 2 జూడా అండ్ జెరూసలేం మీద శిక్ష చూసాము. ఈ 2 శిక్షలు గూడా యెహోవా దినములో భాగమే. ఇది ఇది పెద్ద యెహోవా దినము. ఇక్కడ ఒక చిన్న యెహోవా దినం వెంటనే జరిగింది. బట్ భూమి మీద జరగాల్సినటువంటి యెహోవా దినం అయితే ఇంకా జరగబోతా ఉంది. మనమందరం గూడా జాగ్రత్తగా ఉందాము. మన హృదయంలో ఎక్కడైనా గూడా యెహోవాను అనుసరించకుండా, ఆయనను విసర్జించి, ఆయనను ప్రేమించకుండా, హత్తుకోకుండా దూరంగా వెళ్ళిపోయేటువంటి మనసుందేమో, ఆ మనసు లేకుండా మనం దేవుడితో ఉండాలని ప్రార్థన చేద్దాము. ఆయనను తప్ప నేను దేనిని ఆరాధించను. ఆయనను మాత్రమే నేను ఆరాధిస్తాను. ఏ సృష్టికి గాని, సృష్టముకి కానీ నేను తల వంచను, ఆరాధన చేయననే నిర్ణయం మీరు తీసుకోకపోతే గనక, ఆరాధన చేశామంటే మళ్ళా చెప్తున్నాను విగ్రహారాధనను దేవుడు ఎంత సీరియస్‌గా తీసుకుంటాడో మనం ఇక్కడ చూసాము. ఎప్పుడైనా గూడా విగ్రహారాధన చేయాలి అనేటువంటి మనసు కలిగినా గూడా చాలు. ఆ మనసు చాలు. మనం దేవుని యొక్క శిక్షలోకెళ్ళటానికి, ఉగ్రమైన దేవుని యొక్క శిక్షలోకెళ్ళటానికి. కాబట్టి విగ్రహాల విషయంలో దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సృష్టి విషయంలో గూడా దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఆయనను ఎరగండి, ఆయనను ప్రేమించండి, ఆయనను ఆరాధించండి. మన హృదయము ఇంకొక వైపు వెళ్ళదనమాట. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండాలి. థాంక్ యూ వెరీ మచ్.